పాపం అంటే ఏంటని నేరుగా ఒకరిని లేచి అడిగితే నేను అడుగుతున్నాను, చెప్పగలరా? మిమ్మల్ని అడుగుతున్నాను. బైబిల్ ఏమందంటే మానవులు పాపాత్ములు అని డిక్లేర్ చేసింది. బైబిల్ డెలిబరేట్గా ఏమందంటే మానవులు పాపాత్ములని కన్ఫర్మ్ చేసింది. బైబిల్ ఏమందంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన పాపాత్ములే అంతే. ఒకటి కాదు, రెండు కాదు, పలుమార్లు పాపాను గుర్చిన ప్రస్తావన బైబిల్లో జరిగింది. నేరుగా అడుగుతున్నాను, పాపం అంటే ఎవరు అన్నారు ఆజ్ఞాతిక్రమమే పాపం అని? నేను అడుగుతున్నాను తిరిగేసి, ఆజ్ఞాతిక్రమమే పాపం అని 2 రెళ్ళు 4 అని లెక్క బాగానే చెబుతున్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపం అని బాగానే చెప్తాను. నేను రివర్స్ అడుగుతున్నాను, చెప్పండి, ఆ ఆజ్ఞనే అతిక్రమిస్తున్న ఆ పాపం అంటే ఏంటి? నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెబుతున్నారుగా, అసలు ఆజ్ఞను ఎందుకు అతిక్రమించాలి? ఆజ్ఞను అతిక్రమించాలన్న పాపం ఏంటి? పాపం అనగానే అడుగుతున్నాను, పాపం అనగానే మనకు తెలిసిన అర్థాలు ఏంటి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఏమన్నా దాఖలాలు ఉన్నవా? దీన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఏమన్నా పోలికలు ఉన్నవంటే బైబిల్ దీన్ని అర్థం చేసే ప్రయత్నం చేసింది. ఏమైనా మాట్లాడింది, ఏమని సెలవిచ్చింది? ఒక్కసారి ఆదికాండం తీయండి మీ దగ్గర. మొట్టమొదటి దీని ప్రస్తావన అంటే ఈ పదం యొక్క ప్రస్తావన ఎక్కడ జరిగిందో ఆదికాండము తీయండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం నుండి. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం నుండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఏమంటున్నాడండి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుంటావు, నువ్వు సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉంటుంది. అడుగుతున్నాను, బైబిల్లో మొట్టమొదటిసారి పాపం అనే పదం ఏ అధ్యాయంలో ఏ వచనాల్లో వాడబడిందంటే ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలోనే మొట్టమొదటిసారి పాపం అనే పదం వాడబడింది. ఆ పాపానికి వాడుతున్న పదాన్ని పోలికిస్తున్నాడు చూడండి, మనం అర్థం చేసుకోవడానికి. ఏమని పోలికిస్తున్నాడంటే, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచుంటుంది. వాకిట పొంచుండేదాన్ని ఏమంటారు చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్నాను, వాకిట పొంచుండేదాన్ని ఏమంటారు? మీకు అర్థం కావాలంటే మీ సైడు ఎక్కువగా కొంచెం ఈ మృగాల దాళ్ళు ఎక్కువ జరుగుతాయి, ఎందుకంటే అడవి ప్రాంతం కొంచెం దగ్గరగా ఉంది కనుక. వాకిట పాపం పొంచిందనగానే ఒక గదిలో ఒక మనిషి ఉన్న తర్వాత ఆ గది బయట రెడీగా ఒక సింహమో, ఒక పులో, లేకపోతే ఒక అడవి దున్నో ఏదో ఒకటి రెడీగా ఉందనుకుని, ఒక మృగం అంటే దాన్ని పోల్చలేం, ఒక రెడీగా ఉంటే దాన్ని ఏమంటారంటే అది మింగేయడానికి రెడీగా ఉన్న ఒక మృగం అంటాం, లేదా ఒక ప్రమాదం అంటాం. అంటే బైబిల్ పాపాన్ని ఏమని పోలుస్తుందంటే ఒక మృగంలాగా. బైబిల్ పాపాన్ని ఎలా పోలుస్తుందంటే ఒక భూతంలాగా. బైబిల్ పాపాన్ని ఎలా పోలుస్తుందంటే అది ఒక తెలియని రాక్షసిలా పోలుస్తుంది. పాపానికి ఇస్తున్న వివరణ బైబిల్ ఇది. పాపం అంటే ఏంటని బైబిల్ అడిగితే ఆజ్ఞాతిక్రమమే పాపం అని సింపుల్గా చెప్పకండి. బైబిల్ అలా చెప్పట్లేదు, బైబిల్ మరోలా కూడా చెప్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం అని సరిపెట్టలేదు. బైబిల్ ఇంకేం చెప్తుంది? అది ఒక మృగం లాంటిది, అది మింగేయడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే బయట ఒక వ్యక్తి వస్తే ఎలా మింగేద్దామని మృగం ఎలా చూస్తాదో, ఒక భూతం ఎలాగైతే, రాక్షసి ఎలాగైతే మనుషుల్ని హతం చేయాలని సాతానుగాడు ఎలాగైతే ఎత్తేస్తాడో, అలాంటి పోలిక దేనికి ఇచ్చాడంటే పాపానికి ఇచ్చాడు. పోలికలు ఎందుకు ఇస్తారంటే ఒక అర్థం కాని విషయం ఉందనుకోండి, బాగా వినాలి, ఒక అర్థం కాని సంగతి ఉందనుకోండి, అర్థమయ్యేలా పోల్చి మాట్లాడేదాన్నే పోలిక అంటారు. మళ్ళీ అర్థమవుతున్నాయా? అంటే మనకు అర్థం కాదు ఒక సంగతి, అది అర్థం చేసుకోవాలంటే ఎలా పోలుస్తారు? ఏదో ఒక పోలికిస్తారు. ఒక ఉదాహరణ చెబుతాను, వినండి. తెలుగు అక్షరాలు నేర్పిస్తున్నప్పుడు చిన్నపిల్లలకి ఆ అంటే అర్థమవుతాడు, ఆ అన్న అర్థమవుతుంది వాడికి, ఈ అన్న అర్థమవుతుంది, ఈ అన్న అర్థమవుతుంది వాడికి ఒక పోలికిస్తారు. ఏమైనా పోలికిస్తారంటే, రే వీడికి ఆ అనేది అర్థం కావాలి అంటే ఆ పక్కన అమ్మ బొమ్మ ఎత్తారు.
అమ్మ బొమ్మ చూసినట్టు నీడికి ఆ అర్థం అవ్వాలంటే ఒక అర్థం కాని అక్షరాన్ని అర్థం చేసుకోవడానికి పక్కన అమ్మ బొమ్మ ఎలాగేశారో, ఒక అర్థం కాని ఈని అర్థం చేసుకోవడానికి ఇల్లు ఎలా పెట్టారో, ఒక అర్థం కాని ఒక అక్షరాన్ని నేర్చుకోవడానికి పక్కన ఇమేజ్లు ఎలా పెడుతున్నారో, పాపం అంటే అర్థం కాని మనకి పోలికలు ఇస్తున్నాడు. ఆ పోలిక ఏమని రాస్తున్నాడు తెలుసా? ఆ పోలికని ఎలా రాస్తున్నాడు? అది ఒక మృగం లాంటిది అన్నాడు. అదొక భారం కలిగినది. ఇంకా ఎలా రాస్తున్నాడు? ఇంకా పాపానికి వచ్చి ఎక్స్ప్రెషన్ ఏమని ఇచ్చాడు? దీన్ని పోలిక అంటారు. ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కొరకు ఈ పదం నేను ఉపయోగిస్తున్నాను. మెటాపోర్స్ అంటారు దాన్ని. అంటే పోలిక, అంటే ఒక పోలిక, ఒక అర్థం కాని సంగతిని అర్థమయ్యేలా చెప్పడం. ఒకవేళ చదువు లేని వాళ్ళు ఉంటే మీకు ఒక సామెత చెప్తాను వినండి. మా ఉప్పు తిని ఈడు మాకే ద్రోహం చేసినాడు. ఉప్పు తిని ద్రోహం చేస్తారా? లిటరల్గా మాట్లాడుకుంటే ఉప్పు తింటారా? ఆడికి ఇప్పుడు ఉప్పు తిని మాకు ద్రోహం చేయడం, అదే దాని అర్థం. దాన్ని ఏమంటారంటే మెటాఫోర్స్ అంటారంటే ఒక అర్థం కాని విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడం. అంటే వీడు మా దగ్గర తిన్నాడు, వీడు మాకే ఎన్నుపోటు పొడిచాడని అర్థం వచ్చే సామెత అది. నా మాటలు అర్థమవుతులేదు. ఈ మాట మీకు, ఈ సామెత మీకు అర్థం కావాలంటే ఉప్పు తిని అంటే మనకు అర్థమవుతుందంటే నా ఉప్పు తిని నాకే ద్రోహం చేశాడంటే వీడు మా దగ్గర ఉండి వీడు మమ్మల్ని మోసం చేసిన ఎక్స్ప్రెషన్ అంటారు దాన్ని. అంటే అర్థం చేసుకునే మాట అంటారు. బైబిల్ కూడా అలాంటి పోలికలు ఇచ్చింది. పాపం అంటే మనకు అర్థం కాదు. పాపం అనగానే ఏంటి? పాపం అనగానే పాపం అని కాదు. పాపం అనగానే అది ఒక మృగం లాంటిది. ఇంకా ఎలా పోలుస్తున్నాడు? రకరకాల పోలికలు ఇచ్చాడు దీనికి. ఇంకేమిచ్చాడు చూడండి. లేవియాకాండం ఇంకా బాగా అర్థం కాదు, క్షమించండి. అదే 4వ అధ్యాయం 13వ వచనం. అదే ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం. అదే ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. బాగా వినండి. దీనికి మూల పదాలు ఏమన్నా తెలుసా? నా పాపము నేను భరించలేనిది అనుంది. ఇందాకేమనుంది? పాపం అంటే వాకిట పొంచున్న మృగంలా మాట్లాడుతున్నాడు. ఇక్కడ పాపం అంటే మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? మోయలేనిది, అంటే ఒక బరువు లాంటిది. అంటే దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఒక్కొక్క దిక్కున ఒక పోలికిస్తున్నాడు. అక్కడేమంటున్నాడంటే అది మృగంలా ఉందా, భూతంలా ఉందా, మొత్తం మీద అది ప్రమాదంగా ఉందని ఒక చోట చెప్తున్నాడు. మరో చోట ఏం చెప్తున్నాడంటే అది మానవుడు మోయలేనంత బరువైనది అంటున్నాడు. ఇంకా ఏం పోలికిచ్చాడు? లేవియాకాండం చూడండి. లేవియాకాండం 16వ అధ్యాయం. ఎందుకు చెప్తున్నాను వినండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక అరగంట మీకు ఏం అర్థమవుతుంది ముందు చెప్తున్నాను. ఒక అరగంట మీకు ఏం అర్థమవుతుందో అరగంట తర్వాత అన్నీ అర్థమవుతాయి. అప్పుడు వరకు అర్థం అవ్వట్లేదని మొఖాలు గోళ్ళ కట్టి చూడకండి. మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా అర్థమైనట్టు పెట్టండి మొఖాలు. బండి ముందుకు వెళ్తుంది. మీకు అర్థమైన అర్థం అవ్వకపోయినా అర్థమైనట్టే చూడండి. ఎందుకంటే ఒక అరగంట మీకు ఏం అర్థం కాదు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను చివరికి వెళ్ళేసరి మీకు అర్థం అవుద్ది. లేవియాకాండం చూడండి ఒకసారి 16వ అధ్యాయం. లేవియాకాండం చూడండి ఒకసారి 16వ అధ్యాయం 20వ వచనం నుండి. లేవియాకాండం చూడండి ఒకసారి 16వ అధ్యాయం 20వ వచనం నుండి. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావాలను. ఆ సజీవమైన మేకను దగ్గరికి తీసుకుని రావాలను. అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ఇశ్రాయేలు పాపములనియు అనగా వారి దోషములనియు వారి అతిక్రమములు అన్నియు దాని మీద ఒప్పుకుని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత దాని అరణ్యములోనికి పంపవలను. ఏమర్థమైంది? ఏం అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. వినండి ఏం రాస్తున్నాడంటే పాత నిబంధనలో బాగా వినాలి. పాత నిబంధనలో దేవుని మందిరం మనకు ఒక గుడారం ఉండదు, ఒక పెద్ద గుడారం. ఈ కళ్యాణ మండపం ఎలాగైతే ఉందో అలాగే ఒక పెద్ద గుడారం ఉండేది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు ఒక భయంకరమైన పాపం అనే సబ్జెక్ట్ మనం వింటున్నాం. జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో ఒక గుడారం ఉండేది.
ఆ గుడారానికి 2 భాగాలు ఉండేవి. ఒకటి అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం. అంటే ఇప్పుడు ఎలాగైతే ఆ గుమ్మం ఉందో ఆ గుమ్మానికి సగం భాగాన్ని ఏమంటారంటే, ఆ గుమ్మం నుండి సగం భాగాన్ని ఏమంటారంటే పరిశుద్ధ స్థలము అంటారు. అక్కడి నుంచి లోపలికి దాటి వచ్చే దాన్ని ఏమంటారంటే అతి పరిశుద్ధ స్థలం అంటారు. బాగా వినాలి. ఇప్పుడు యాజకుడు ఈ పరిశుద్ధ స్థలంలోకి రావాలన్నా, ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలన్నా ఈ యాజకుడు బయట నిలబడతాడు. ముందు ఎక్కడ? ఆ గుమ్మం బయట ఉంది చూసారా, ఆ గుమ్మం బయట నిలబడతాడు. ఎప్పుడైతే ఆ గుమ్మం బయట నిలబడతాడో ఆ బయట నిలబడేవాడి దగ్గర మీరు చదవండి పాత నిబంధన, ఒక బలిపీఠం ఉంటుంది. ఏముంటుంది? ఒక బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గర ఏం జరుగుతుందంటే మనుషులు వస్తూ పోతూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు క్రొత్త నిబంధనకు వచ్చేసి కనుక మీరు ఎంత దగ్గరకు వచ్చి కూర్చున్నారు, కానీ నేను ఎక్కడ ఏదికి ఎక్కి నిలబడి చెప్తున్నాను, కానీ పాత నిబంధనలు ఎంత సీన్ లేదు. ఎవడ పడితే వాడు దేవుని సన్నిధిలోకి రావడానికి రైట్స్ లేవు. ఎవడైనా ఎక్కడ నిలబడాలంటే నువ్వైనా నేనైనా ఎక్కడ నిలబడాలంటే ఈ మందిరానికి ఆవరణం ఉంటుంది. ఆ ఆవరణం వెలుపల ఒక మందసం, ఆవరణ వెలుపల ఒక భయంకరమైన బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం మీద నిప్పులు రెడీగా ఉంటాయి, అక్కడ కట్టెలు రెడీగా ఉంటాయి. అక్కడికి మనుషులు వస్తారు. ఎందుకు వస్తారు? పాపం చేసిన వారు అందరూ అక్కడికి వస్తారు. ఆ గుమ్మం నుంచి లోపలికి వచ్చిన తర్వాత అక్కడ నిలబడతారు. ఆ నిలబడిన వారు మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు వాళ్ళు. దేవుడు ఒక యాజకత్వం ఏర్పరిచాడు. ఆ యాజకత్వం ఏమని ఏర్పరిచాడంటే, మరి ఏం చేసావురా? నేను పలానా పాపం చేశానండి. నువ్వేం చేసావురా? పలానా పాపం చేశానండి. అయితే ఇప్పుడు ఈ పాపానికి పరిష్కారం ఏంటి చెప్పినా, నువ్వు సావాలరా అందు దేవుని శాసనం. ఇందాక సహోదరుడు వివరిస్తూ పాత నిబంధన లేదా ధర్మశాస్త్రం చదువుతుంటే దేవుని క్యారెక్టర్ కనబడుతుందని చదివాడుగా ఇందాక. దేవుడు ధర్మశాస్త్రం సత్యమైనది, న్యాయమైనది, నీతి కలిగినది, యథార్థమైనది. అంటే బైబిల్కి ఆ లక్షణాలు ఎలా వచ్చాయి? అవి దేవునికి ఉన్నాయి కనుక. మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఈ ఫోన్ ఉందండి, 2x2 అని ఈక్వల్ టు కొడితే ఎంత వస్తుంది? 4 వస్తుంది. 2 రెళ్ళు 4 అని దీంట్లోకి ఎలా వస్తుంది? అలా వచ్చింది అనకూడదు. ఎవడో అడిగాడట, కరోనా ఎలా వచ్చిందిరా అని అడిగితే అన్నాడట వీడు, ఆ ఈదిలోకి వచ్చి ఈ వీధిలోంచి పోయింది అన్నాడట. ఈ వెంటనే క్వారంటైన్లో జాయిన్ చేసేలేండి. ఎలాగొచ్చిందిరా అని లక్షణాలు అడిగితే వీడేం చెప్తున్నాడు? అలాగొచ్చి ఎలా పోయింది అంటున్నాడు. అది కాదు అడుగుతున్నాను. 2 రెళ్ళు 4 అని దీంట్లోకి ఎలా వచ్చింది? ఎలా వస్తుందంటే దీన్ని తయారు చేసిన వాళ్ళు ఆ లెక్కుంటే, ఆ సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో, దీన్ని తయారు చేసిన మేకర్ సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ఆ తయారు చేసిన వాళ్ళు ఉంది ముందు 2 రెళ్ళు 4 అని. ఆ లెక్క ఇందులోకి పెడితే వచ్చింది ఇందులోకి 2 రెళ్ళు 4 అని లెక్క. ఇప్పుడు బైబిల్లోకి నీతి, సత్యము, యథార్థత ఇలాంటి గుణగణాలు బైబిల్కి వచ్చాయంటే ఈ బైబిల్ రాయించిన వాడికి ఉంది ఆ క్యారెక్టర్. గుర్తుపెట్టుకో, దాన్నే దేవుని చట్టం అంటారు. ఈ చట్టంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే పాపం చేసినోడు సావాలి. దేవుడి కఠినమైన నిర్ణయం అది. పాపం చేసినోడు ఖచ్చితంగా చావలసిందే. ఇలాంటి చావలసిన వాడికి ప్రభువా ఎలా ప్రభువా మా నేచర్ అలా ఉంది, మా స్వభావం అలా ఉంది, మా జనకుని దగ్గర నుంచి మాకు అది వచ్చింది, ఇది ఎలా ప్రభు అంటే నీ పాపానికి వాయిదా, నీ పాపానికి కాస్త రుసుము, నీ పాపానికి సౌలభ్యం ఒకటి ఇస్తున్నానరా. ఆ సౌలభ్యం ఏంటంటే నీకు బదులుగా మరొక జీవి బలి కావాలి. నా మాటలు అర్థమవుతున్నా లేదు? నీకు బదులుగా మరొక జీవి బలి కావాలి. ఏ జీవి? నిర్దోషమైన మేక కానీ, నిర్దోషమైన గొర్రె కానీ, నిర్దోషమైన పావురాలు కానీ ఏదో ఒకటి నీకు వకాల్తా పుచ్చుకోవాలి. ప్రస్తుతానికి నీ మీదకి వస్తున్న కోపం, నీ మీదకి వస్తున్న ఉగ్రత, నీ పాపానికి వస్తున్న శిక్షకు నువ్వు ఎగిరిపోవాలి. కానీ దీనికి బదులుగా తాత్కాలికమైన ఉపశమనం నీకు కావాలి అంటే ఒక మేకను తే అన్నాడు. అలా ఈ మనుషులు ఏం చేస్తారంటే ఇశ్రాయేల్లో ఒక మేకనో గొర్రెను పట్టుకుని వచ్చి ఆ బలిపీఠం దగ్గర నిలబడేవారు. యాజకుడు అహరోనో మోసేయో లేవీల్లో యాజకుడు ఎవరో ఒకరు వెళ్ళి అక్కడ నిలబడిన తర్వాత ఆ జంతువుని తీసుకుని వస్తారు. బలిపీఠం దగ్గర అహరోను ఏం చేస్తాడంటే ఆ పాపాత్ముడైన వాని చేతులు ఇతర చేతులు కలిపి ఆ జీవితాల మీద ఇలా పెడతారన్నమాట. ఏమని? నాకు బదులుగా
ఇది చనిపోతుంది, నా భారాన్ని ఇది భరిస్తుంది, నా దోషాలు, నా అతిక్రమాలు, నా పాపాలన్నిటికీ బదులుగా ఇది భరిస్తుందని ఆ మేక మీద మోపితే ఆ మేకను అక్కడి నుండి అరణ్యానికి స్వేచ్ఛగా వదిలేస్తారు. అక్కడ రాస్తున్నాడు చూడండి, మోపారంటే పాపాన్ని ఎలా పోస్తున్నాడంటే ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. మోపారంటే అదొక బరువా? పాపాన్ని బరువుతోనే పోలుస్తున్నాడు, పాపాన్ని మృగంతోనే పోలుస్తున్నాడు. అంటే దీన్ని ఏమంటారంటే అర్థం చేసుకోవడానికి దేవుడు వాడిన పదజాలాలు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, నిజానికి టెక్నికల్ ప్రాబ్లం ఉండవాలని మీకు చూపించట్లేదు, మాటల్లో చెప్తాను వినండి. పాపానికి ఒక ఆయన పోలికిస్తూ ఒక ఇమేజ్ చూపించాడు. ఎప్పుడైనా మీరు ఎవరైనా చూసారు లేదా కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, సోషల్ మీడియాలో ఎవరైనా చూసారు లేదు నాకు తెలియదు కానీ, చూస్తే ఒక ఐడియా వస్తుంది, చూడకపోయినా ఒక ఐడియా తెచ్చుకోండి. ఏమని వచ్చిందంటే, ఓ చిన్న బిడ్డను అక్కడ నిలబెట్టాడండి ఒక ఆయన. ఆ చిన్న బిడ్డను అక్కడ నిలబెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఆ బిడ్డ నెత్తి మీద ఒక యాపిల్ పెట్టాడు. యాపిల్ తల మీద యాపిల్ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి గురు చూశాడు. ఆ గురు చూసి బాణంతో ఇప్పుడు ఆ యాపిల్ని కొట్టాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? తల మీద ఒక యాపిల్ పెట్టాడు చిన్న బిడ్డకి, తన గర్భాన్ని పుట్టిన బిడ్డకే. ఇప్పుడు ఆ బిడ్డ తల మీద యాపిల్ పెట్టాడు. ఆ యాపిల్ పెట్టిన అవతల నుంచి ఒక మనుష్యుడు సరిగ్గా గురి చూసి బాణం వదలాలి. ఇప్పుడు ఈ బాణం సరిగ్గా యాపిల్ గుచ్చుకుంటే సరే, పొరపాటున గురి తెప్పితే, నా మాట అర్థమవుతలేదు, పొరపాటున గురి తెప్పితే యాపిల్కి గుచ్చుకోవాల్సిన గురి, యాపిల్కి గుచ్చుకోవాల్సిన బాణం సరాసరి ఎవరికి గుచ్చుకుంటుంది తెలుసా? ఆ పాపకు గుచ్చుకుంటుంది. గుచ్చుకుంటుంది కాదు, గుచ్చుకుంది. నీకు ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, దేవుడు బాగా వినండి, ఏదైతే చెయ్యొద్దన్నాడో, ఏదైతే చూడొద్దన్నాడో, ఏదైతే తినొద్దన్నాడో వాంటెడ్గా కావాలని గురి తప్పడం కాదు, చెప్పండి, గురి తప్పించి అదే పండు తెంచారు. అన్నమాట అర్థమవుతున్న పాపం అంటారు దీన్ని. ఇంటెన్షనల్గా కావాలని తెలిసి ఇక్కడ గురి తెప్పితే ఆ ప్రాణం పోతాదని తెలిసి కూడా కావాలనే ఆ పండును కొట్టడం, కావాలనే ఆ పండును తెంచడం, కావాలనే ఆ పండుని వద్దన్నది చేయడం. అంటే ఆదాము కావాలని చెప్పి పొరపాటున గురి తప్పలేదు, కావాలనే తప్పించారు. ఆదాము దగ్గర నుంచి పాపానికి ప్రారంభం పడ్డది, రిబ్బన్ కటింగ్ జరిగింది. అది కావాలని ఇంటెన్షనల్గానే చేశారు. వాళ్ళు స్వనిర్ణయంతోనే చేశారు, తెలియక జరగలేదు, తెలిసే చేశారు. తెలిస్తే చేస్తే ఏమైంది? పాపానికి వచ్చిన జీతం ఏంటి చెప్పండి? మరణం. చాలామందికి మింగుడు పడిన విషయం ఏంటి తెలుసా? అది ఎందుకు వస్తుందో మనకు తెలియదు. నువ్వు పోతావు, నేను పోతాను, అందరం పోతాను అడుగుతున్నాను, అందరం పోతాం. ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకు పోవాలి చెప్పాలి? పాపానికి వచ్చిన జీతం చెప్పండి, మరణం. ఒక జాబు చేస్తే వచ్చే జీతంలా వస్తుందట. ఏంటి చెప్పండి? ఒక జాబు చేస్తే ఎలా అయితే ఒక జాబు చేస్తే జీతం ఎలా వస్తుందో, ఒక జాబు చేసిన తర్వాత నెలసరి జీతం ఎలా వస్తుందో, మనుషులందరికీ ఈ భూమి మీద ఎంత పరిగెట్టినా చివరికి వచ్చేది ఏంటి తెలుసా? మరణం వస్తుంది. అది ఇందిరా గాంధీకైనా వస్తుంది, సోనియా గాంధీకైనా వస్తుంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకైనా వస్తుంది, మీ రేవంత్ రెడ్డికైనా వస్తుంది, ముందున్న కేసీఆర్కైనా వస్తుంది, నాకైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. దీంట్లో ఎవ్వరికి ఏ బడాయి లేదు, ప్రతి ఒక్కరిని మింగడానికి వస్తుంది. ఎందుకు వస్తుందంటే పాపం వల్ల వచ్చిన చెప్పండి జీతం. మొదటి మానవుడు తెచ్చిన తంట, మానవుడు తెచ్చిన భయంకరమైన విషయం. చాలామంది అడుగుతారు, అదేంటి మొదటి మానవుడు తెస్తే మాకు సంబంధం ఏంటి? మొదటి మానవుడు ఎవరో తెస్తే మాకేం సంబంధం అంటే, ఒక ఉదాహరణ చెప్తాను. ఇంతమంది కూర్చున్నారు కదండి, మీరందరూ ఎంతమంది కూర్చున్నారు? మీ అందరికి ఇప్పుడు రిప్రజెంట్గా నేను నిలబడి మాట్లాడుతుంటే మీరందరూ వింటున్నారు. ఇప్పుడు వింటున్నారు లేదా? ఇప్పుడు అందరు నేను ఏం చెప్తున్నాను వింటున్నారు, నేను ఏం మాట్లాడుతున్నాను వింటున్నారు, నేను ఏం చూపిస్తున్నాను వింటున్నారు, అన్నీ వింటున్నారు. ఇప్పుడు మీ మధ్యకి ఒక నీళ్ళ బిందె నేను పట్టుకుని వచ్చి మధ్యకు వచ్చిన తర్వాత అలా నీళ్ళ బిందె నేను పడేసాను అనుకోండి, నీళ్ళు నా ఒక్కడి మీదే పడతాయి, ఇక్కడ ఉన్న చాలా మంది మీద పడతాయి. చెప్పాలి.
నా ఒక్కడి మీద పడవు మీ చుట్టూ. ఎందుకు చెప్పనా, మీరు నన్ను నమ్మి ఇక్కడున్నారు కనుక నా ఒక్కడి మీదే కాదా నీళ్లు పడేవి, చుట్టూ ఉన్నవందరి మీద పడతాయి. ఇది మీకు అర్థమైతే ఆదాము పాపం చేస్తే ఆదాము మీదే పడలేదు మరక, చెప్పాలి అందరి మీద పడ్డాలి. చాలామంది అనుకుంటారు ఆదాము చేసిన పాపానికి ఆదాము చనిపోవాలి, కానీ మేమెందుకు చనిపోతున్నామంటే బాగా వినాలి, మన తండ్రి లక్షణాలు మనకున్నాయి కనుక డెలిబరేట్గా అందరికీ పాపము సంప్రాప్తమయ్యింది. చాలామందికి తెలియదు ఏంటి తెలుసా, అలాగే ఎలా వచ్చేస్తుంది అంటే వస్తుంది అయ్యా, వస్తుంది. ఎలా వస్తుంది చెప్పిన ఒక ఉదాహరణ చెప్తాను వినండి. మీ తాతకి బట్టతలు ఉంటే నీకు వస్తుందా లేదా? మీ తాతకి షుగర్ ఉంటే నీకు వస్తుందా లేదా? మీ తాతలకి జబ్బులుంటే నీకు వస్తున్నాయి లేదా? అరే బట్టతలే వస్తుంది, పొట్టే వస్తుంది, జబ్బులే వస్తున్నాయి, రోగాలే వస్తున్నాయి అన్నప్పుడు పాపం రాదని ఎలా అనుకుంటున్నావు? ఆదాముకు పుట్టాం. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే పులిసిన ముద్ద ఆదామైతే ఆ ముద్ద నుండి ఎన్ని చిన్న ముద్దలు తీసినా చెప్పండి అన్నీ పులిసిన ముద్దలే. నా మాట అర్థమైందా? ఆదాము చెడిపోయిన ముద్ద అయితే ఆ ముద్ద నుంచి ఎన్ని ముద్దలు తీసి ఎంతమంది పుట్టినా ఈ పుట్టిన వాళ్ళందరూ ఏ లక్షణాలు ధరించుకుంటారో తెలుసా? ఆదాము లక్షణాలే ఉంటాయి. ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేసినప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవారు. ఎందుకు? ఆ 7 కలిపి 14 లక్షలు ఇస్తారని కాదు. ఎందుకు చూసేవారు? అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎందుకు చూసేవారంటే ఈ 7 తరాల్లో ఉన్నవాడు ఎవడ లక్షణమైన పెళ్లి కొడుకు వస్తే పిల్లని ఏడిపించేస్తాడని. ఈ 7 తరాల్లో ఉన్న ఈ పెద్దోళ్ళ లక్షణాలు ఎవరికైనా పిల్లకు వస్తే ఈ పిల్ల కాపురం చేయదని. అందుకు పూర్వీకుల లక్షణాలు వస్తాయేమని భయపడేవారు. ఇప్పటికే కొన్ని విషయాలు చెప్పినా, మేనరికాలు చేసుకుంటే పుట్టిన బిడ్డలు ఎఫెక్ట్ అవుతారు తెలుసా? ఇప్పటికీ అవయవాలు సరిగా లేకపోవడం, ముక్కు సరిగా లేకపోవడం, కన్ను సరిగ్గా లేకపోవడం, కాళ్ళు రాకపోవడం అంటే తల్లిదండ్రుల నుంచి కొన్ని సంప్రాప్తం అవుతాయి అంటే అవుతాయి. మీరు అనుకుంటారు లేదు లేదు మనుషుడిని సమాజమే పాడు చేసింది, మనుషుడు మంచోడు అంటే నేను అడుగుతున్నాను. మొట్టమొదటి మనుషుడు లేనప్పుడు బాగా వినండి, మొట్టమొదటి మనుషుడు ఉన్నప్పుడు సమాజమే లేదు. మొట్టమొదటి మనుషుడు ఉన్నప్పుడు సమాజమే లేదు. వీళ్ళందరిని అడుగుతున్నాను, సమాజం అంటే చెట్లు చేమలు గుట్టలు కాదు. సమాజం అంటే తెలుసా? మనుషులే. మనుషులంటే ఎలా పాడైపోయారు, ఎలా వచ్చాయి? తల్లిదండ్రుల లక్షణాలు, బిడ్డల లక్షణాలు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఒక పెద్ద కుక్కకి చిన్న కుక్క పుట్టిందంట. పెద్ద కుక్కకి చిన్న కుక్క పుట్టింది అనుకోండి, పెద్ద కుక్క ఏమని అరుస్తుందండి? బౌ అని అరుస్తుంది. పెద్ద కుక్కకి చిన్న కుక్క పుడితే ఏమని అరుస్తుంది చెప్పండి? అది బౌ అనే అరుస్తుంది. నేను అడుగుతాను, పెద్ద కుక్క బౌ అని ఎలా అరిసిందో చిన్న కుక్క కూడా బౌ అని అరుస్తుంది. నేను అడుగుతున్నాను, దీనికి బౌ అనే లక్షణాలు ఎలా వచ్చాయి? వాళ్ళ అమ్మదే, గుర్తుపెట్టుకో. నీకు అర్థమైతే ఆదాముకు పుట్టాం గనక చెప్పండి, ఆదాము లక్షణాలు అందరికీ వచ్చాయి గనక మరణము చెప్పండి అందరికీ సంప్రాప్తమైంది. ఏ భేదం లేదు, మరణం అందరికీ సంప్రాప్తమైంది. అందుకే ఎక్కడ మీరు చూడండి మరణాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్ మొట్టమొదటి వ్యక్తినే మాట్లాడుతుంది. రోమిలికి రాసిన పత్రిక చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుండి. మరణము క్షమించండి 12వ వచనం నుండి. 5వ అధ్యాయం 12వ వచనం నుండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, ఒక మనుష్యుని ద్వారా పాపము, ఒక మనుష్యుని ద్వారా పాపము, ఒక మనుష్యుని ద్వారా పాపం. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ ఒక్క మనుషుడు ఎవరు చెప్పండి? ఆదాము. ఆ మనుషుని ద్వారా ఏమొచ్చింది చెప్పండి? పాపము. ఆ మనుషుని ద్వారా పాపం వస్తే అదే మనుషుడికి పుట్టాం కనుక అవే లక్షణాలు ఎవరికి వచ్చాయి చెప్పండి? మనందరికీ వచ్చాయి. మీరు అనుకుంటారు, చాలామంది ఏమంటారు చెప్పనా, ఆదాము ఏదో చేస్తే మాకు సంబంధం ఏంటండి, అది ఆదాముకు సంబంధించింది, మాకు సంబంధం లేదంటున్నారు. ఇలాగే బొంకాడు తోటలో ఎవరు తెలుసా? మీ అయ్య మన అయ్య. ఇలాగే బొంకాడు అయ్యే లక్షణాలు అంటే ఆదాము ఏమన్నాడు తెలుసా? ఏం ఆదాము ఎక్కడున్నావాడు అడిగితే
తోట చెట్ల పొదల్లో నేను దాక్కున్నాను, ఎందుకు ఈ పని చేసావని దేవుడు అడిగితే నేను చేయలేదు, ఆ పిల్లే చేయించింది అన్నాడు. ఎవరు? వాళ్ళ ఆవిడ్ని, తన భార్యనంటే నేను చేయలేదు, తనే చేయించింది, నాకు సంబంధం లేదు, తనే సంబంధం అంది. ఆవిడ్ని అడిగితే ఏమంది? నాకు సంబంధం లేదు, అంతా అదిగో ఆ సర్పమే చేయించింది అంది. ఇప్పుడు మనల్ని అడిగితే మనం ఏమంటున్నాం? మాకు సంబంధం ఏంటి? అంతా ఆదాముదే సంబంధం అంటున్నాం. ఇవే లక్షణాలు అంటే గుర్తుపెట్టుకోండి. ఒకరి మీద ఒకరికి ఇంటేసుకోవడం. చిన్న పిల్లల్ని మీరు గమనించండి. చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పిల్లోడి దగ్గర నిలబడి, ఎరా ఎందుకు ఫెయిల్ అయిపోయావురా, ఎరా ఎందుకు ఫెయిల్ అయిపోయారని అడుగుతాడు. ఏమంటాడు తెలుసా? నేనొక్కనే ఫెయిల్ అయిపోలేదు, చెప్పండి, ఆడు కూడా ఫెయిల్ అయిపోయాడు అన్నాడట. లక్షణాలు. మరి ఏంటి ఈ పని చేసావంటే నేనే కాదు అన్నయ్య కూడా చేశాడు అన్నాడట. చిన్న పిల్లలకి మీరు అనుకుంటారు మనుషులకు కొన్ని సహజంగా ఉంటాయంటే ఉంటాయి. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. చిన్న పిల్లల్ని ఎప్పుడైనా గమనించండి, ఆడపిల్లని మగపిల్లని గమనించండి, వాళ్ళకి జెండర్ లక్షణాలు ఉంటాయి. మీరు చూడండి. ఇంకా మీకు అర్థం కావాలంటే చిన్నపిల్లలిద్దరినీ కాస్త వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళని ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళండి. చిన్నపిల్లలు ఏం కొనుక్కుంటారు తెలుసా? చిన్న చిన్న గిన్నెలు కొనుక్కుంటుంది. మగపిల్లడు ఏం కొనుక్కుంటాడు తెలుసా? ఆడు బాలు బేట కొనుక్కుంటాడు. ఎలా వచ్చాయి? ఎవరు చెప్పారు వాళ్ళకి? లక్షణాలు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను వినండి. చిన్నపిల్లని ఎవరైనా గమనించండి. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయాయి చిన్నపిల్లలకి. ఎంత ఎక్కువైపోయి అంటే మీరు గమనించండి. చిన్నపిల్లల్ని మీరు ఎవరైనా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మీరు చిన్నపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడున్న చిన్నపిల్లల్ని అడగండి, ఎరా పెళ్లి చేసుకుంటావని అడగండి. అలా తిరిగి సిగ్గుపడిపోతున్నాడు. ఆడికి ఏం అర్థమైపోయిందండి? లక్షణాలు. మళ్ళీ చెప్తున్నాను, ఇంకా చెప్పనా, చిన్నపిల్లలకి కాదు, నెలల్లో రోజుల్లో ఉన్న బిడ్డకు కూడా కొన్ని నేర్పించాల్సిన అవసరం లేదు. అవి సహజంగా ఉంటాయి. ఎలాగో చెప్తాను వినండి. బిడ్డ నెల నిండిన తర్వాత, నాకు ఆడబిడ్డ పుట్టింది. బిడ్డ నెల నిండిన తర్వాత ఆ బిడ్డకి తినిపించడానికి మనకి తల ప్రాణం తోక్కొస్తుంది. మింగడం రాదు, నవ్వడం రాదు, ఏం అర్థం అవ్వదు. ఇలాగ అనాలని ముందు మనం తిని చూపిస్తాం. ఇక ఇలా మింగాలమ్మా సెర్లకి తినే తల్లి అని అడిగితే కానీ తిందో. కానీ గమనించండి, మనం తినిపించినా తినరు, మనం తాగిపించినా తాగరు. కానీ మనం నీళ్ళు ఇచ్చినా తాగడం రాదు, మనం ఏదైనా రైస్ పెట్టినా వాళ్ళకి తినడం రాదు, వాళ్ళకి సెర్లాక్ పెట్టినా తినడం రాదు, మనం అలవాటు చేస్తే కానీ రాదు. కానీ ఎవ్వరు చెప్పకపోయినా పుట్టిన బిడ్డ వెంటనే వాళ్ళ అమ్మ రొమ్ములు తడుముకుంటారు. మీరు చూడండి, వాళ్ళ అమ్మ రొమ్ములు ఎక్కడున్నాయో తడుముకుంటాడు. ఎవరు చెప్పకపోయినా నోట్లో ఎలా పెట్టుకోవాలో తెలిసిపోద్ది, ఎలా పాలు తాగాలో తెలిసిపోద్ది. ఎలా తెలిసిపోయిందండి? కొన్ని చెప్పక్కరొద్దు, చెప్పండి, తెలిసిపోతాయి. ఎవడు అన్నాడట, కొన్ని పాప అంటే పెళ్లి తర్వాత ఒరే బిడ్డలను ఎలా కనాలో ఎవడు అడిగాడట, పనికి మనోడు వంకరోడు ఆడ అన్నాడట, కొన్ని నేర్చుకోవాలరా ముందే అన్నాడట. నీ బొంద, నేర్చుకోకరొద్దురా అయ్యా, అవి తెలుస్తాయి. అవి చెప్పాల్సిన అవసరం లేదు, కొన్ని సహజంగా తెలిసిపోతాయి. అవి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం, అది నేచర్, అది సహజ లక్షణాలు, అవి వచ్చాయి. ప్రతి ఒక్కరికి బాగా వినండి, చెప్పకుండానే కొన్ని ఉంటాయి. ఆదాము దగ్గర మనం వాడిన పదం ఏంటో తెలుసా? లేదా బైబిల్ వాడుతున్న పదం ఏంటో తెలుసా? గురి తప్పాడు. గురి తప్పడం దానికి, పాపము అన్న దానికి బైబిల్ వాడిన పదం ఏంటో తెలుసా? అమర్ష, అమర్త్య, అమర్ష అంటారు దాన్ని. అమర్ష అంటే వాంటెడ్గా గురి తప్పించడం అన్నమాట, కావాలని గురి తప్పించడం అనమాట. అంటే దేవుడు చెప్పింది చెయ్యము, నువ్వేం చేస్తావో చేసుకో అండం అన్నమాట. రెక్లెస్ దాన్ని. ఆదాము ఆ పని చేశాడు, చేస్తే పోయిందా? ఎంత ఎఫెక్టో తెలుసా? ఎప్పుడు ఆదాము, ఎప్పుడు ఆది దంపతులు, ఎప్పుడు సంగతులు. ఇప్పుడు పుట్టిన బిడ్డలకు కూడా పుట్టినరోజు నాడు చెప్పొచ్చేమని చెప్పండి. ఈ మాట నానకూడదు కానీ తప్పదు అంటున్నాను. పుట్టిన బిడ్డను చూసి చెప్పొచ్చేమని చెప్పండి. ఏదో ఒక రోజు చెప్పాలి, చచ్చిపోతారు. పుట్టినవాడు గిట్టక తప్పుతారు అంటున్నాను. ఎందుకు గిట్టాలి? పాపానికి వచ్చినా చెప్పండి జీతం. పుట్టిన ఎవరినైనా చూసి చెప్పచ్చు, ఒకరోజు చనిపోతారు. ఎందుకు చనిపోతారు? మన ఆది పితరుల దగ్గర నుంచి వచ్చింది, గురి తప్పిపోయింది, కావాలని జరిగిపోయింది, కావాలని చేశారు. దీని ఎఫెక్ట్ మీరు చిన్నదనుకోకండి. పాపం యొక్క జీతం మరణం అందరినీ చంపుతుంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, యురేషిమా నాగసాకి తెలుసా? అమెరికా ఒక దేశం మీద, జపాన్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రాంతం మీద బాంబు వేసింది. బాగా వినాలి, ఒక పెద్ద అణుబాంబు వేసింది. ఆ అణుబాంబు వేసిన తర్వాత మొట్టమొదటిసారి యురేషిమా నాగసాకి మీద అణుబాంబు వేస్తే
దాని విస్ఫోటనం ఈ రోజుకి గూగుల్లో, యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడండి. ఆ బాంబు వేసిన తర్వాత చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? 2 లక్షల పైనే చనిపోయారండి. ఎంతమంది? 2 లక్షల పైనే. ఒక్క బాంబు వేస్తే 2 లక్షల మంది చనిపోయారు. ఇప్పటికీ మీరు దాని గురించి స్టడీ చేయండి, ఇప్పటికీ దాని గురించి తెలుసుకోండి. ఇప్పటికీ ఆ బాంబు పడిన ప్రాంతంలో కొన్ని 10 కిలోమీటర్ల గడ్డి మొలదండి, కొన్ని 10 కిలోమీటర్ల మొక్కల మొలవండి. ఇప్పటికీ ఆ ఏరియాలో పుట్టిన పిల్లలు, ఇప్పటికీ పుడుతున్న పిల్లలకి సరైన అవయవాలు ఉండవండి. ఎందుకంటే ఆ రేడియేషన్ ఇంకా పనిచేస్తుందంట. ఎప్పుడు వేశారు? ఎప్పుడో వేశారండి. అప్పుడు వేసిన బాంబు తాకిడికి 2 లక్షల మంది చనిపోయారు. ఈ రోజుకి గడ్డి మొలదు, ఈ రోజుకి సరిగ్గా అక్కడ బిడ్డలు పుట్టరు, ఈ రోజుకి చాలా గొడ్డి పరిస్థితులు ఉన్నాయి. ఒక్క బాంబు వేస్తే 2 లక్షల మంది చనిపోయారని మనకు అర్థమైతే, ఆదాము చేసిన పనికి 2 లక్షలు కాదు, 3 లక్షలు కాదు, 4 లక్షలు కాదు, పుట్టిన దగ్గర నుంచి ఈరోజు పుట్టిన వారి వరకు అందరూ ఏమయ్యారు చెప్పండి? చచ్చిపోతున్నారు. ఇది బాంబు కన్నా ప్రమాదమైనది గుర్తుపెట్టుకోండి. ఇది హిరోషిమా నాగాసాకి మీద వేసిన అణుబాంబు కన్నా ప్రమాదమైనది పాపం. ఇది చాలా భయంకరమైనది. ఎందుకంటే బాంబు వేస్తే 2 లక్షల మంది చనిపోయారు, కానీ పాపం యొక్క దెబ్బకి ఇప్పుడు బ్రతుకున్న వారి కన్నా చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ. ఇప్పుడు 700 కోట్ల 800 కోట్ల లెక్క చెప్తున్నారు. 800 కోట్ల మంది ఇప్పుడు బతుకుంటే చనిపోయిన వాళ్ళు ఎంతమంది? కొన్ని కోట్ల మంది. ఎందుకు చనిపోయారు? ఆదాము తెచ్చిన పాపం వల్ల చనిపోయారు. ఆదాము తెచ్చిన పాపం అంటే పాపానికి వచ్చిన జీతం పరాకాష్ట, పాపానికి వచ్చిన జీతం మరణం. ఇలాంటి భయంకరమైన మరణం మనిషిని దులుమాడేసింది. పాపం ఇంకేం చేసింది తెలుసా? మనుషుల్ని ఎంటాడింది. పాపం ఇంకేం చేసింది తెలుసా? మనుషులతో ఇంకా పెట్టరేగిపోయింది. పాపం ఇంకేం చేసింది తెలుసా? ఆదాము ఒక పాపం చేస్తేనే ఈ రోజు వరకు మనుషులు చనిపోతే, లాజిక్ వినాలి, ఆదాము ఒక పాపం చేస్తేనే, ఒక్కడ పాపం చేస్తేనే ఇంతమంది చనిపోతే, ఎంతమంది ఉన్నాం, అందరం పాపాలు చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోతారు చెప్పండి? మాటలు అర్థమవుతులేదో? ఎప్పుడో ఒకడు పాపం చేస్తేనే ఈ రోజుకి చనిపోతే, ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? ఏమవుతుంది? ఏమవుతుందో చెప్పనా? ఓజోన్కి కన్నం పడింది. అర్థమైన వాళ్ళకి అర్థమవుతులేండి. అంటే ఆదాము చేసిన పాపానికి ఈ రోజుకి మరణం వెళితే, మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు ఒక బాంబు వేసిన తర్వాత పెద్ద విస్ఫోటనం జరిగింది అనుకోండి, బాంబులో ఇంకో బాంబు వేస్తే ఏమవుద్ది? ఇంకా పెద్ద విస్ఫోటనం. ఇంకొకటి వేస్తే ఏమవుద్ది? ఇంకా పెద్ద విస్ఫోటనం. ఇంకొకటి వేస్తే ఏమవుద్ది? ఇంకా పెద్ద విస్ఫోటనం. ఇప్పుడు అడుగుతున్నాను, ఆదాము ఒక బాంబు వేస్తే 100 బాంబులు వేసాం అందులో తెచ్చి మనం. ఏమైంది తెలుసా? పక్షు జాతులు సమసిపోయాయి. ఇంకా చెప్పనా? సముద్ర తరంగాలు మారిపోయాయి. ఇంకా చెప్పనా? సముద్రాల మెట్టల దగ్గర కొండలు కదిలిపోతున్నాయి. ఇంకా చెప్పనా? మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. ఇంకా చెప్పనా? కొన్ని మృగాలు అంతరించిపోయాయి. ఇంకా చెప్పనా? పండే పంటలు మానేసాయి. ఇంకా చెప్పనా? ఎగిరే పిచ్చుకలు కనబడకుండా పోయి. ఇంకా చెప్పనా? కొన్ని జీవజాతులు చచ్చిపోతున్నాయి. దాని అర్థం ఏంటో తెలుసా? రోజు రోజుకి నేచర్లో ఉన్న లైఫ్ కనుమరుగైపోతుంది. ఒక్కడు చేసిన పాపానికే ప్రాణాలు పోతుంటే అందరూ పాపం చేస్తున్నారు కనుక ఓజోను కూడా కనబడింది. గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం పొగ ఎక్కువైపోయింది అనుకుంటాం. అదేలే, ఆ పొగ ఎక్కువ ఎందుకైందని చెప్తున్నాను. ఓజోన్ కన్నం ఎందుకు పడిందంటే పొగ ఎక్కువైపోయింది, ఫ్యాక్టరీలు ఎక్కువైపోతున్నాను. ఫ్యాక్టరీలు ఎక్కువైపోయినా, పొగ ఎక్కువైపోయినా దాని మూలం ఒకటే రయ్యా, సిన్, పాపం. నువ్వెన్ని వివరణలు అంటే ఇచ్చుకో, ఎన్నంటే చెప్పు. బైబిల్ చెప్తుంది. వీటిని గురించి బైబిల్ మాట్లాడింది. ఏమని మాట్లాడింది ఒక్కసారి చూడండి. యెర్మీయా గ్రంథం 12వ అధ్యాయం, యెర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యెర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యెర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులు
పక్షులు సమసిపోవచ్చు సమసిపోచున్నాయి. ఏం పోతున్నాయంట? గడ్డి మొలవకుండా మానేసిందట. ఇంకా చెప్పండి. వర్షాలు పడడం మానేసట. ఇంకా చెప్పండి. కొన్ని జంతువులు చనిపోతున్నాయి. ఇంకా చెప్పండి. కొన్ని పక్షులు ఎగరడం మానే. ఎందుకు ఇలా జరుగుతుందంటే రోజు రోజుకి ముట్టడ దెబ్బల్లాగా మన దేశము మన రాష్ట్రాలు మారడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి. మనుషులందరూ పాపం చేస్తున్నారు కనుక. ఒకప్పుడు టైంకి వర్షాలు పడేవి, ఇప్పుడు శీతాకాలంలో వర్షాలు పడుతున్నాయి, ఎండాకాలంలో చలిహేస్తుంది, ఆ ఎడారిలో మంచు పడుతుంది. మీరు చూస్తున్నారు లేదా? అన్నీ చూస్తున్నారా వార్తలు? ఏంటి ఇలా మారిపోయిందంటే బైబిల్ అంది మీరు పాపం చేస్తున్నారు కనుక ప్రకృతి చక్రం మారిపోయిందంట. దాని ఎఫెక్ట్ ఎక్కడ కొడుతుందో చూడండి. ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు అన్నాడు ఈ రోజు నుంచి నీకు వృక్ష ఫలములు ఉండవు, గడ్డి తిని బతుకుతావన్నాడు. ఒక్కడు తప్పు చేస్తేనే గడ్డి తిని బతికే రోజులు వస్తే అందరం తప్పు చేస్తాం, ఆ గడ్డి కూడా దొరకదన్నాడు. గుర్తుపెట్టుకోండి. అదే చెప్తున్నాడు. ఒక్కడు తప్పు చేస్తేనే గడ్డి తిని బతుకుతామంటే ఇప్పుడు మనమందరం అదే తప్పులు చేస్తుంటే, అదే పాపం చేస్తే గడ్డి కూడా మొలదన్నాడు, జంతువులు కూడా బతకమన్నాడు. నువ్వు జీవుల మీద బతకలేవు, గడ్డి మీద బతకలేవు, పక్షుల మీద బతకలేవు. మానవుడా నువ్వేమైపోతావు తెలుసా? మరణానికి మరింత మరణముగా మారిపోయి నీ సావుకి నీకు సంప్రాప్తమైపోయి ఆవిరైపోతావు అన్నాడు. పాపానికి వచ్చే పరాకాష్ట, పాపానికి వచ్చి మాట్లాడుతుంది బైబిల్. పాపాన్ని ఇంకేం మాట్లాడింది బైబిల్? ఇలా అంది, బాగా వినండి. బైబిల్ ఇలా అంది, పాపం ఏముందో తెలుసా? అది ఘోరమైన వ్యాధి గలదండి. ఏంటట? ఘోరమైన వ్యాధి కలది. మూల పదం ఏమో తెలుసా? కుష్టి వ్యాధి అన్న. ఏంటట? కుష్టి వ్యాధి. కుష్టి వ్యాధి అంటే లెప్రసీ. కుష్టి వ్యాధి అంటే ఆ కుష్టి వ్యాధి ఇక్కడ వచ్చిందనుకోండి ఏళ్ళు పోతాయి, ముక్కుకు వచ్చిందనుకోండి ముక్కు పోద్ది, చెవికి వచ్చిందనుకో చెవి పోద్ది. పాపాన్ని దేంతో పోల్చాడు చెప్పనా? కుష్టి వ్యాధి లాంటిది. నీకు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు వచ్చిందిరా పాపం, మొత్తం పోతావు అంది బైబిల్. అంతే. నీ తలంపులు మంచివి కాదు, నీ మాటలు మంచివి కాదు, నీ చూపులు మంచివి కాదు, చివరికి ఎదుటోడికి పులిహారి పొట్లం పెట్టినా నీ తలంపులు మంచివి కాదు, వాడికి వస్త్రం పంచినా నీ తలంపులు మంచివి కాదు. ఎందుకంటే మీరందరూ ఆదాము స్వభావం కలిగిన వారంది బైబిల్. ఆదాములాగే మాట్లాడుతుంటాం, ఆదాములాగే బొంకేస్తుంటాం, ఆదాములాగే. చూడండి, మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, మనకి ఏదన్నా గొడవ జరిగిందనుకోండి, ఎప్పుడైనా మీరు గమనించండి, ఆదాము దగ్గర దేవుడు గొడవ మాట్లాడి ఏం చేస్తావు ఈ పని అడిగితే ఆదాము ఏమన్నాడు? నాదేం తప్పు, అంతా ఆవిడదే తప్పు అన్నాడా? మనం గొడవ జరిగినప్పుడు ఎప్పుడైనా గమనించండి, గొడవ ఎప్పుడైనా జరిగినప్పుడు ఎదుటోడిదే తప్పు అంటామే తప్ప, చెప్పండి, నాదే తప్పు ఉందని ఎప్పుడన్నా ఒప్పుకుంటాం. లాయర్లాగా వాదించేస్తాం మనం. అంతా అడిగి చేసాడండి, తర్వాత నేను చేశానండి అంటాం. ఇవే ఆదాము లక్షణాలు గుర్తుపెట్టుకోండి. అంతా ఆడే చేశాడంటే తర్వాత నేను చేశానంటే ఇలాగే బొంకాడు మన అయ్యా, ఇలాగే బొంకాడు మన పితరుడు. ఇవే లక్షణాలు మనకు సంప్రాప్తమయ్యాయి. పాపం పోలుస్తుంది, కుష్టివేత్తో పోల్చింది, హృదయానికి పట్టిందంట. ఆ హృదయం ఏమంటో తెలుసా? పర్లేదులే అంటది. అది ఆ హృదయం ఏమంటో తెలుసా? నిన్ను పట్టి పీడిస్తుంది. హృదయం ఏమంటో తెలుసా? నిన్ను బానిసలాగా మార్చేస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఎవడ అన్నాడట, సార్ ఈ రోజుకి నేను 20వ అండి తాగడం మానేసాను అన్నాడట. ఏమర్థమైందండి? నేను తాగడం మానేసాను సార్, ఇది 20వ ఇంక తాగను అన్నాడట. అంటే ఏంటో తెలుస్తా? ఆడు 20 సార్లు నుంచి మానేయాలనుకుంటున్నాడు తాగడం, కానీ ఏం చేస్తున్నాడు చెప్పండి? తాగుతున్నాడు కాదు, పాపం తాగిస్తుంది, అది చేయిస్తుంది. అది ఎలా ఉంటుందో చెప్తాను వినండి. షుగర్ వచ్చినోడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు డాక్టర్ గారు అన్నారట, రే నీకు షుగర్ వచ్చింది, రేపు నుంచి నువ్వు లడ్డూలు తినకరా అంటే, సార్ నాకు అంత స్పీడ్ తినేంత అలవాటు లేదు సార్, నేను తినను సార్ అన్నాడట. కానీ విషయం ఏంటి చెప్పిన, డాక్టర్ గారు తినొద్దన్న దగ్గర నుంచి తినేయాలనిపించింది అంటాడికి. నేచర్ అంటారు దాన్ని, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏదైతే చేయకూడదనుకుంటావో ఖచ్చితంగా నీతో చేయించేదే పాపం. నువ్వేదైతే మానేయాలనుకుంటావో ఖచ్చితంగా నిన్ను మానకుండా చేయించేదే పాపం. నిన్ను స్వనిర్ణయంతో ఈడ్చికిపోయేదే పాపం. అది క్రమం తప్పకుండా నీతో చేస్తుంది. పాపం అంటే ఏంటో తెలుసా? నిన్ను వాంటెడ్గా తీసుకెళ్తుంది. ఇంకా నీకు బాగా అర్థం కావాలంటే దీని ఎక్స్ప్రెస్ను పౌలు గారు వాడాడు. ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం. త్వరగా రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం నుండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం నుండి.
కాబట్టి మేలు చేయకోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది. ఒక నియమము నాకు కనబడుచున్నది. ఒక నియమము నాకు అంటే నాకు మేలు చెయ్యాలనే ఉంది, కానీ కీడు చేస్తున్నాను. చాలామంది ఏమనుకుంటారు చెప్పినా, ఈరోజు నేను చాలా మంచిగా బతకాలని అనుకుంటారు 31st నైట్, మరి జనవరి 1 సాయంత్రం మామూలే. ప్రతి ఒక్కరి అనిపిస్తుంది నేను ఎలాగైనా బాగుండాలి, నేను మంచిగా ఉండాలనుకుంటాను, అంటే నేను మేలుగానే ఉండాలనుకుంటాను, మంచిగానే బతకాలనుకుంటాను. కానీ దాని వెనకాల ఏం జరుగుతుందో తెలుసా? ఆ మేలు చెయ్యాలని కోరుకున్న నాకే వెనకాల మళ్ళీ ఇంకో కోరిక వస్తుందట, పర్లేదు లేరా అని. మెల్లగా ఒక పాస్టర్ గారు భలే పోల్చారు. పాపాన్ని పోలుస్తూ, పాపం ఎలా అలవాటు అవుతుందో చెప్పనా? ముందు టీవీ చూడకూడదని ఫిక్స్ అవుతాం, తర్వాత ఎలా ఫిక్స్ అవుతుంది చెప్పినా? చూస్తే చూడు కానీ వార్తలే చూడని ఫిక్స్ అవుతామంట. ఎలాగ అలవాటు అవుతుందో చూడండి. ఆ వార్తలు చూసినప్పుడు వార్తల తర్వాత మనకి స్టేజ్ పెరుగుద్ది అనమాట. అప్పుడప్పుడు సరదాగా కొంచెం ఇనసొంపుగా పాటలు విని పర్లేదులే అనిపిస్తుంది. ఇప్పుడు వార్తల నుంచి పాటలకు వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తుంది చెప్పిన? పాటల నుంచి మెల్లగా సీరియల్కి వస్తుంది. సీరియల్ దగ్గర నుంచి సినిమా మొత్తం మీద ఏది చేయకూడదు అనుకున్నావో మెల్లగా చెప్పండి, పర్లేదులే అని చేస్తుంది. లోపల అదో ధీమా ఉంటుందండి పాపానికి, అది అంటుంది పర్లేదు పర్లేదు, ఎందుకంటే నీకు మంచిగానే ఉండాలనిపిస్తుంది, కానీ అది కీడే చేయిస్తుంది. పాప అనుకుంటే మరో గుణం ఏంటి చెప్పినా? నేను చేయించాల్సిన తప్పులన్నీ చేయించేసి మళ్ళీ లోపల ఒక అపరాధ భావం స్టార్ట్ అయిపోద్ది. నీకు ఎందుకు చేశానురా, చేయకూడదు అనుకున్నానురా, ఇలాంటి పని ఎందుకు జరిగించానురా, ఇలా ఉండకూడదు అనుకున్నానురా అంటే నువ్వు చేసావు, అది చేయించింది. ఇప్పుడు మళ్ళీ ఫీల్ అవుతున్నావు, మళ్ళీ నిన్ను ఏం చేస్తా చెప్పినా ఓ గిల్ట్లోకి నిన్ను నెట్టేస్తుంది. చాలా బాధపడిపోతావు. అందుకే పౌలు గారు అంటున్నారు ఆ 7వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది, ఒక నియమము నాకు కలుగుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రానికి నేను ఆనందించుచున్నాను. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో నా పాప నియమకు నన్ను చెరపట్టుకొని లోబరుచుకొనుచున్నది. నా అవయవాలకి పాప నియమము ఉన్నది, అది నన్ను చెరపట్టుకుంటుంది. అక్కడ వాడిని పదాలు ఏంటి చెప్పినా? నియమం అన్న దగ్గర లా అన్నాడు. లా ఒక చట్టంలా పనిచేస్తుంది. అంటే ఇలా చేసిన తప్పు కాదురా, అందరూ అలాగే చేస్తున్నారా అని చట్టం అన్నట్టు చెబుతుంది అంటది. మీకు అలాగ చెప్తే అర్థం లేదు, కానీ ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. నువ్వు ఒక్కడవేనేట్రా చెప్పండి, అందరూ ఎలాగున్నారా, పర్లేదులే, చట్టంలా చెప్తుంది అది. ఒక నియమం ఉన్నట్టు, అంటే అందరూ అలాగే ఉన్నారా, నలుగురితో నువ్వు కూడా అన్నారంట. నలుగురితో నువ్వు ఎలాగ ఉండాలరా, అందరూ అలాగ ఉన్నారా, నువ్వు ఒక్కడే ఉండిపోయి ఏం చేస్తావురా, వచ్చాడని నీతిమంతుడని అది నిన్నే అటకారం చేస్తుంది. అదొక నియమంలాగా, ఒక చట్టంలాగా చక్కగా చెబుతున్న చూడండి. చెరపట్టి అంటే అరెస్ట్ చేస్తుందట, బలవంతంగా చేపిస్తుందట. అరెస్ట్ చేస్తా అంటే చెర అనగానే ఎలా అయితే మనకు అర్థమవుతుందో అరెస్ట్ చేస్తుందట. అరెస్ట్ అంటే నిన్ను బలవంతంగానైనా సరే పని చేపిస్తుంది, రేపేస్తుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, ఖచ్చితంగా దానికి దొరుకుతాడట. ఆ టైంలో ఈ మాట ఇలా తప్పుగా అంటున్నానని అనుకోకండి. ఆ మనుషుడికి ఆ టైంలో ఉండే ఫీలింగ్ ఏంటి చెప్పనా? వాడికి దేవుడు గుర్తురాడు. ఆ కొద్ది సమయం 5 నిమిషాల్లో వాడికి దేవుడు గుర్తురాడు, బైబిల్ గుర్తురాదు, దైవ శాస్త్రం గుర్తురాదు, సేవకులు గుర్తురాదు, సహవాసం గుర్తురాదు, సత్క్రియ గుర్తురాదు, ఏమీ గుర్తురాదు. ఆడికి 5 నిమిషాల ఫీలింగ్ ఏంటి చెప్పనా? ఎవడు చేయట్లేదు అని ఫీలింగ్ వస్తుంది. 5 నిమిషాలు ఆ ఫీలింగ్ ఏంటి చెప్పనా? ఒక మాటలో చెప్పాలంటే దానికి వాయిస్ లేదు, కానీ ఒకవేళ వాయిస్ ఇస్తే ఆ పాపానికి, దేవా ఈ 5 నిమిషాలు నాకు చాలా పని ఉంది, ఈ 5 నిమిషాలు నువ్వు నాకు దేవుడివి కాదు, ఇప్పుడు నాకు నేనే 5 నిమిషాల దేవుడిని, అందుకే ఐ ఆమ్ మై గాడ్ అంటాడట మనిషి. నాకు నేనే దేవుడిని. పాపాన్ని ధైర్యంగా ఎలా చేయగలుగుతున్నావు? నీకు భయం ఉంటే చేయలేవు. పాపాన్ని అంత ధైర్యంగా ఎలా చేయగలుగుతున్నావు? నీకు ధీమా వచ్చింది. ఏం ధీమా తెలుసా? ఇప్పుడు నన్ను అడిగేవాడు ఎవడు లేడు.
ఈ 5 నిమిషాలు నువ్వు అలాగే అనుకో. అందుకే ఒకవేళ దేవుడు అడుగుతాడనే భయమే నీకుంటే ఈ 5 నిమిషాలు నీ ఫీలింగ్ అని చెప్పినా, దేవా ఒక 5 నిమిషాలు నాకు అడ్డురాకు, ఈ 5 నిమిషాలు నాకు పని ఉంది అని. రెక్లెస్ అంటారు దాన్ని, తిరుగుబాటు అంటారు దాన్ని. దేవుడు ఏం చేస్తావో చేసుకో, ఇక 5 నిమిషాలు నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. అందుకే ధీమాగా తాగుతారు బాప్టిజాలు తీసుకుని, ధీమాగా తప్పులు చేస్తారు బాప్టిజాలు తీసుకుని, ధీమాగా సంద దొంగలిస్తారు బాప్టిజాలు తీసుకుని, ధీమాగా చర్చిలకు వచ్చి కూడా లవ్ స్టోరీలు పెట్టుకుంటారు. ధీమా ఎందుకు చెప్పినా, మమ్మల్ని ఎవడో ఏమన్నాను, ఎవడన్నాడు ఆ పాపం చెప్తుంది నీకు. అది లోపల ఘోష స్టార్ట్ అయింది నీకు. నిన్నెవరు అడగరనుకుంటున్నామో, నీ పాస్టర్ అడగకపోవచ్చు, నీ సంఘ పెద్ద అడగకపోవచ్చు, నిన్నెవరు అడగకపోవచ్చు, నీ సహవాసులు ఉన్న నీ సహవాస విశ్వాసాలు అడగకపోవచ్చు, కానీ ఒకరోజు నియమాన్ని పెట్టినోడు అడుగుతాడు, ధర్మశాస్త్రం రాయించి ఇచ్చిన వాడు అడుగుతాడు. ఆదాముని అడిగాడు. ఆదాముని ఏమని అడిగాడు? తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలం ఎందుకు తిన్నావు? మీరు అనుకోవచ్చు తెలియక తినాడు, తెలియక కాదు, చెప్పాడా లేదా? రే ఇదిగో 100 చెట్లు ఉన్నాయి, ఆ ఒక్కటే తినకని చెప్పాడా లేదా? ఎవరైనా పాపం చేసిన తర్వాత నాకు తెలియక అంటే కుదరదు, తెలియకపోయినా పాపమే. చెప్పలేదు, నీ సేవకుడు చెప్పలేదా, ఈ బైబిల్ చెప్పలేదా, సిలువ మీద ఏలాడిన క్రీస్తు చెప్పలేదా, సువార్త చెప్పలేదా? తెలియదంటే ఊరుకోడు, గుర్తుపెట్టుకోండి. ఎలాగా పోలీసు భాష మీకు కాస్త ఉపయోగిస్తాను, గమనించండి, ఏమనుకోకండి. ఎవడో దొంగతనం చేస్తాడు, ఆ దొంగతనం చేసిన తీసుకెళ్ళిన తర్వాత ఆయన తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు. ఆటోలో ఎవరో బ్యాగ్ మర్చిపోయారని ఇంటికి పట్టిపోయాడట. ఆటో డ్రైవర్లు జాతకం వినండి, ఎవరైనా ఉంటే. ఆటోలో బ్యాగ్ మర్చిపోయిన తర్వాత ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే ఆ బ్యాగ్ ఇంటికి పట్టిపోయాడట. ఏం చేయాలి, చట్ట ప్రకారం ఏం చేయాలి? మర్చిపోయిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో, లేకపోతే బ్యాగ్ మర్చిపోయారు సార్ అని పోలీస్ స్టేషన్కి ఇవ్వడమో ఏదో ఒకటి చేయాలి. వీడు దొరికిందే సొంతని ఇంటికి పట్టుకుపోయాడట. తర్వాత పోలీసులు వెళ్ళారు, రికవరీకి తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. సార్ అలా బ్యాగ్ పట్టుకెళ్ళడం తప్పని నాకు తెలియదు సార్ అని. లేదు అబ్బాయి, చట్టంలో పలానా సెక్షన్ ప్రకారం, పలానా లా ప్రకారం, ఇదిగో సిఆర్పిసి ఐపీసీ ప్రకారం నువ్వు తప్పు చేసినట్రా, పొరుగువాడి వస్తువు ఆశించే కనుక ఇది తప్పారంటే, నేను అంత చదువుకోలేదు సార్ అంటే సీరియత్తారు, గుర్తెట్టుకోండి. నువ్వు చదివావా లేదన్నది రూల్ కాదు, నీకు సెక్షన్ తెలుసా లేదన్నది రూల్ కాదు. ఒక రూల్ ఉంది, ఆ రూల్కి పడి నువ్వు బతకాల్సిందే. ఇంకా అదిరిపోయి ఆన్సర్ చెప్పినా వినండి. మనం అనుకుంటాం చాలా స్వేచ్ఛగా బతికేస్తాను, ఎవరు అనుకోకండి అలాగా. స్వేచ్ఛగా పోతున్నాను ఎవరు అనుకోకండి. నువ్వు ఎంత స్వేచ్ఛ ఉందో, రోడ్డుకి ఎడం పక్క వెళ్ళే నువ్వు కుడి పక్కకి వెళ్ళు, నీ స్వేచ్ఛ ఏంటో అర్థమైపోద్ది. మనం అనుకుంటాం చాలా స్వేచ్ఛగా ఏం బతకట్లేదు. ఒక విషయం చెప్పినా, మిస్టేక్ జరిగిందో ఆ కేరళ అమ్మాయికి మీరు చూసారు లేదో, మిస్టేక్ జరిగిందో ఆ కేరళ అమ్మాయికి ఉరిశిక్ష చేస్తున్నారు. దేశంలో 2వ మహిళ ఉరిశిక్షను అడుగుతున్నాను. ఆ అమ్మాయి అనుకుంది ఎవరు అడగరు, ఏమి చేయరంటే, మనకు తెలియకుండా దేని కింద బతుకుతాం తెలుసా? ఒక చట్టం కింద బతుకుతున్నాం, గుర్తుపెట్టుకోండి. నీకు రాజ్యాంగం తెలిసినా తెలియకపోయినా, నీకు ఐపీసీ తెలిసినా తెలియకపోయినా, నీకు సిఆర్పిసి తెలిసినా తెలియకపోయినా, నీకు చట్ట పరిభాష నిబంధనలు ఆర్టికల్స్ నీకు తెలిసినా తెలియకపోయినా, నువ్వు చట్టం కింద బతుకుతున్నావు. ఎదుటోడు దాచించినా, ఎదుటోడిని కొట్టినా, ఎదుటోడిని తన్నినా, ఎదుటోడు భూభాగంలోకి వెళ్ళినా చట్టం అనేది ఇన్వాల్వ్ అవుద్ది. నువ్వు అనుకుంటా నన్ను ఎవడేమన్నా అనుకోకు. నీకు స్వేచ్ఛ ఉన్నదన్నది ఎంత వాస్తవమో, నీ పైన చట్టం ఉన్నదన్నది కూడా అంతే వాస్తవం. ఇది నీకు అర్థమైతే, నీకు తెలిసినా తెలియకపోయినా పాపం చేస్తే నీ పైన ఒక చట్టం ఉంది, అది దైవికమైన చట్టం, మర్చిపోకు. ఖచ్చితంగా అడుగుతుంది, నేను నిలదీస్తుంది. నువ్వు చెయ్యొద్దు అనుకుంటున్న పాపం నువ్వు చేస్తుంటే, నేను అనుకోలేదు సార్ అలా చేసేసానంటే ఊరుకుంటారా? సార్ నిజానికి ఎప్పుడు నాకు దొంగతనం చేయాలనిపించలేదు సార్, ఎందుకు ఈరోజు అలా బ్యాగ్ కట్టిపోవాలనిపించింది సార్ అంటే, పోలీసుడు పాపం బిడ్డకి ఎప్పుడు అలవాటు లేదంట, వదిలేయండి అంటాడా పోలీస్ అయినా? నీ ప్రొఫైల్ ఎట్టి ఏం చూడటం ముందు లోన్ ఎట్టి అంటాడు, గుర్తుపెట్టుకో. దేవుడు ఖచ్చితంగా లెక్కలు తీస్తాడు, దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు, దేవుడు ఖచ్చితంగా దులుమాడేస్తాడు. పాపానికి వచ్చిన జీతం మరణమే, అది ఒక మనుషుని వలన వచ్చింది. ఆ మనుషుడు చేసిన పాపానికి అందరికీ సంప్రాప్తమైంది. నేను ముగిస్తున్నాను. బైబిల్ ఏమని పోసింది తెలుసా? మీరు పాపానికి బానిసలై ఉండకండి అంతే. పాపం ఏం చేస్తుందట? బానిసత్వం. అంటే బానిసలకి స్వేచ్ఛ ఉంటుందండి, బానిసలకి అడుగుతున్నాను హక్కులు ఉంటాయండి, బానిసలకి వాయిస్ ఉంటుందా? బానిసలకు వాక్ స్వాతంత్రం ఉందా? లేదు. బానిసలు అంటే ఒక యజమాని కింద ఉన్నప్పుడు ఒక యజమాని ఎలాగైతే తనకు నచ్చినట్టు పనులు చేయించుకుంటాడో, ఇప్పుడు పాపం అనే యజమాని కింద మనం అందరం ఎలా ఉన్నామంట? బానిసల్లా ఉన్నామంట.
ఈ పాప నుంచి బయటికి రావాలంటే గుర్తుపెట్టుకోండి, ఈ పాప నుంచి బయటికి రావాలంటే, ముగించేస్తాను, ఈ పాప నుంచి బయటికి రావాలి అంటే ఒక మనుష్యుడి వల్ల పాపం వస్తే మనం రూల్స్ మాట్లాడుతున్నాం, లాజిక్స్ మాట్లాడుతున్నాం. ఏమనంటే ఆదాము వల్ల ఎంతమంది చనిపోతున్నారు, ఆదాము వల్ల ఎంత నష్టం జరిగితే ఇది కరెక్ట్ కాదు సార్ అని నువ్వు అనకముందే, నేను చెప్పకముందే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ ఆదాము వల్ల పాపం వస్తే చెప్పండి మరొక ఆదామును పంపించాడట. ఆయన పేరే నజరేయుడైన యేసుడు. గుర్తుపెట్టుకో. అంటే ఏ ఆదాము వల్ల అయితే పాపం వచ్చిందో నీకు సంబంధం లేదని వాగుతున్న నీకు నాకు నోటి మీద వేలేసుకునే మాట ఏంటో తెలుసా? ఈ మనుషుడి వల్ల పాపం వచ్చిందని నీకు అర్థమైతే ఇదిగో ఈ మనుషుడి వల్ల విడుదల. నీకు విడుదల అంటే నిన్ను పట్టి పీడిస్తున్నా, నిన్ను చెరపడుతున్నా, నిన్ను లోపరుచుకుంటున్నా, పక్షుల్ని జంతువుల్ని తినేస్తున్నా, ఈ నేచర్కి నీకు దూరం పెరిగిపోయిన ఈ బంధాలన్నీ పోయి మళ్ళీ బంధాలు బలపడాలి అంటే నువ్వు ఇటువైపు నుంచి వచ్చి నాశనం అయ్యావు గనక ఇటువైపుకు చూడన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుడు. ఆయన వైపుకు చూడు. అంటే ఈ ఆదాము వల్ల పాపం వస్తే ఈ ఆదాము వల్ల ఏమొచ్చింది తెలుసా? నీతి వచ్చింది. అందుకే ఆదాము దగ్గర మనం చూస్తాం, ఆదాము పాపం చేసి బొంకాడు, ఆదాము తప్పు చేసి నాకు సంబంధం లేదన్నాడు. కానీ ఈ ఆదాము పాపం చెయ్యకపోయినా పాపం మీదేసుకుని ఈ పాపం నాది అని ఒప్పుకున్నాడు. ఆదాము పక్కవారి మీద గెంటేశాడు, కానీ ఈ ఆదాము పక్కవారు పాపాలు కూడా చెప్పండి మీదేసుకున్నాడు. ఆదాము తప్పించుకుపోయాడు, కానీ ఈ ఆదాము మనల్ని తప్పించడానికి తానే చెప్పండి మన కోసం బలి అయిపోయాడు. అప్పటి వరకు బాగమేనండి, ఇప్పటి వరకు మీరు పాపానికి దాసులంద బైబిల్. ఎప్పుడైతే ఈయన యందు మనకు విడుదల వచ్చిందో ఇప్పటి వరకు మన యజమాని పాపం, ఇప్పుడు ఈ రోజు నుంచి మన యజమాని ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుడు. అందుకే బైబిల్ ఏమని రాసింది తెలుసా? మీరు ఎక్కడ చూడండి, ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం త్వరగా. యేసుక్రీస్తు దాసుడను ఎందుకు రాస్తున్నాడు? ఇప్పటి వరకు మేము పాపానికి దాసులం, ఇప్పటి వరకు మరణానికి దాసులం, మమ్మల్ని విడుదల చేసిన ఇప్పుడు ఆ యేసుకు మేము దాసులం. నిజానికి పౌలు గారు ఎలా చెప్పుకోవచ్చు? ఇదిగో 12 మంది ఒకవైపు ఉంటే ఒక్కని ఒకవైపు ఉన్నాను, అపోస్తులైన పౌలను నేను అని రాయొచ్చు. అలా రాయట్లేదు. ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తుకి దాసుని. ఎందుకంటే పాపంలో ఉన్న దాసత్వంలో ఉన్న నన్ను విడిపించి నీతి అనే కాడి కిందకి నన్ను తీసుకొచ్చాడు కనుక ఇప్పుడు నా బతుకంతా ఎవరికి అంకితమో తెలుసా? నజరేయుడైన యేసుకి. అందుకే నేను ఎప్పటికీ క్రీస్తుకి దాసుడినే అన్నాడు. పౌలు ఒకడైనా? పేతురు కూడా పత్రిక రాస్తా అంటాడు, పేతురను నేను, క్రీస్తుకు దాసుడైన పేతురను నేను. యూదా కూడా అంటాడు, క్రీస్తు దాసుడైన యోధాను నేను, యాకోబను నేను, పేతురను నేను, యోహానను నేను, క్రీస్తుకు దాసుడైన యోహానను నేను. వీళ్ళందరూ ఏమని ప్రకటించుకుంటారు తెలుసా? మేము యేసుకు దాసులు, మేము యేసుకు దాసులు. అప్పటి వరకు పాపానికి దాసులు, ఇప్పుడు యేసు క్రీస్తుకి బానిసలం అన్నారు. అంటే వాళ్ళకి అర్థమైంది. అంటే ఆదాము వల్ల మనకి నష్టాలు వస్తే, ఆదాము వల్ల మనకి మరణం వస్తే, ఇప్పుడు ఈ నుండి మనకి జీవం వచ్చింది, ఈ నుండి మనకి స్వేచ్ఛ వచ్చింది, దానివల్ల మనకి బానిసత్వం వచ్చింది, ఈయన వల్ల మనకి జీవం వచ్చింది. బైబిల్ మాట్లాడుతుంది, ఈ నుంచి మనం ఏం పొందుకున్నామంటే తెగిపోయిన దేవుని బంధాన్ని మళ్ళీ మనం కలుపుకున్నాం. దేవునికి సాక్షాత్తు మనం ఏమైపోయాం తెలుసా? నేను ముగించేస్తాను. ఇదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ప్రశ్న అడుగుతుందని చెప్పండి, మనం ఎవరికి శత్రువులమంట? మిమ్మల్ని అడుగుతుందని చెప్పండి, మనం ఎవరికి శత్రువులమంట? చెప్పాలి. మనం ఎవరికి శత్రువులమంట? సాక్షాత్తు దేవుడికే శత్రువులం అంట. గుర్తుపెట్టుకోండి. భయం వేస్తుందో లేదు మీకు ఆ వచనం చదువుతుంటే? సాక్షాత్తు దేవుడికే శత్రువులు. అడుగుతున్నాను, ఒక పెద్దోడితో చిన్నోడు గొడవ పెట్టుకుంటే ఎవరిని బతిమాలుకోవాలి చెప్పండి?
మీకు అర్థమైందో లేదో? ఇప్పుడు ఒక పెద్ద రాజు ఉన్నాడు అనుకోండి, బలహీనమైన రాజు ఉన్నాడు అనుకోండి. పెద్ద రాజు బలహీనమైన రాజు మీద కత్తెత్తాడు అనుకోండి, వీడికి బలం సరిపోదు కనుక వెళ్ళి ఎవరిని బతిమలాడుకోవాలి? ఆ పెద్ద రాజును బతిమలాడుకోవాలి. తప్పు అయిపోయిందయ్యా, లోబడతామయ్యా, మమ్మల్ని క్షమించవయ్యా అని అనుకుంటే కత్తి దూడి మా రాజు ఆపే క్షమించి వదిలేస్తాడు. అంటే మనకి బలం సరిపోయినప్పుడు పెద్దోడి దగ్గరికి పోయి మనం బతిమాలుకోవాలి. కానీ రివర్స్ ఏంటో చెప్పనా? మనం ఆయన్ని బతిమలాడడం కాదు. చెప్పండి, ఆ పెద్ద రాజే భూమి మీదకి వచ్చి చేతులు పట్టుకుని అన్నాడట, ఇక మరలా పాపము చేయకండి. ఆయన మనల్ని బతిమలాడడం ఏంటంటే విచిత్రంగా ఉంటుంది. మనం వెళ్ళి ఆయన్ని బతిమాలుకోవడానికి బదులు ఆయనే వచ్చి మనల్ని బతిమాలాడట, పాపం చేయకండి, నా యొద్దకు రండి, విశ్రాంతిని పొందండి. నిజానికి మనం బతిమాలుకోవాలి, ఆయనే మనల్ని బతిమాడుతున్నాడు, ఆయనే మనల్ని గోజాడుతున్నాడు. ఎంతగా అలిసిపోయాడు, ఎంతగా సమసిపోయాడు తెలుసా? మన కొరకు అన్నం లేకుండా చనిపోయాడు, మన కొరకు నీళ్లు లేకుండా చనిపోయాడు, మన కొరకు ఎంత అల్లాడిపోయాడు తెలుసు. నిజానికి ఆయనకి శత్రులమై ఉంటే మనం క్షమాపణ అడగాలి. కానీ రివర్స్ ఏంటి చెప్పనా? ఆయన క్షమాపణ అడగకపోయినా ఆయనే మనల్ని క్షమించేశాడు. ఎంత ప్రేమ అండి! పాపం తీవ్రత ఎలా ఉంటుందంటే, ఆదాము వలన తెచ్చిన పాపం, మనుషులందరూ చేసిన పాపం ఎలా ఉంటుంది నీకు అర్థం కావాలంటే ఈ సాంగ్ చూడండి. ఆదాము తెచ్చిన పాపం ఎలా ఉంటుందో మీరు చూడాలంటే, మీకు అర్థం కావాలి అంటే యేసుక్రీస్తు శిలువ యాగాన్ని మీరు చూడండి. పాపం అంటే ఎలా ఉంటుంది, దాని శిక్ష ఎలా ఉంటుందో అర్థం కావట్లేదేమో. ఎప్పుడైనా శిలువని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంత క్రూరంగా మేకలేసో తెలుసా? పాపానికి శిక్ష. ఆయన వీపినట నాగలతో దున్నినట్టు దున్నేశారట. ఎందుకంట? పాపానికి శిక్ష. నీళ్లు కూడా దొరకకుండా చంపేశారట. ఎందుకంట? పాపానికి శిక్ష. పాపం యొక్క తీవ్రత, పాపానికి వచ్చే శిక్ష ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే సిలువను చూడండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలియాలంటే సిలువనే చూడండి. ఎవరో ఒక సండే స్కూల్ టీచర్ని ఒక అబ్బాయి అడిగాడట, మేడం మేడం ఒక విషయం అడుగుతున్నాను, దేవుడు మానవుల్ని ఎంతో ప్రేమించాడు అన్నారు. మీరు చిన్నప్పటి నుంచి దేవుడు మానవుల్ని ఎంతో ప్రేమించాడు అన్నారు. ప్రేమ అంటే ఏంటి మేడం అని అడిగితే అప్పుడు మేడం అందట, దేవుడు నరులను ఎంత ప్రేమించాడంటే తన ప్రియ కుమారుణ్ణి మానవుల కొరకు బలేశాడు రా, అంత ప్రేమించాడు అంటే. ఆ పిల్లగాడు రివర్స్ క్వశ్చన్ అడిగాడట, మేడం మానవుల్ని దేవుడు అంత ప్రేమిస్తే తానే చనిపోవాలి కానీ తన కొడుకుని చంపనేడు మేడం అని అడిగాడట. ఆ బిడ్డ అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. అప్పుడు మేడం అందట, నాన్న తన ప్రాణం కన్నా ఇష్టమైన వ్యక్తి ఎవరో తెలుసా దేవునికి? తన ప్రియ జ్యేష్ఠ కుమారుడు. ఆ ప్రాణం కన్నా ఎక్కువైన కుమారుణ్ణే మనకి ఇచ్చేసాడు రా, అదిరా దేవుడు ప్రేమ అంటే. ఆ సండే స్కూల్ పిల్లగాడు కళ్ళు నీళ్ళు తుడుచుకుని, దేవుడు ఎంత మనల్ని ప్రేమించాడు మేడం అంటే, అంత ప్రేమించాడు. ఎందుకు మేడం అంటే, మనం అందరం ఆదాము స్వభావంతో వచ్చామరా అని చెప్పాడు. మరి నాకు ఆ స్వభావం పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి మేడం అంటే, ఇప్పుడు నేను దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మేడం అంటే, ఈ ఆదాము నుంచి పుట్టి మనం ఇలా తయారయ్యాం గనక ఇప్పుడు ఆత్మీయంగా ఈ ఆదాము నుంచి పుడితే కానీ మనం బాగుపడమరా అని చెప్పి. నీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఆ సాంగ్ రెడీ చేయండి. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఉదాహరణ చెప్తాను. ఒక మిషనరీ అడవి ప్రాంతాల్లో సువార్త చేయడానికి వెళ్ళాడు. సువార్త చెబుతున్నాడు. ఎంత చెప్పినా అడవి తెగలకి సువార్త అర్థం లేదు. ఎందుకంటే కొంచెం మూర్ఖంగా ఉంటారు, అనాగరికంగా ఉంటారు. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి సువార్త అర్థం పోయేసరికి అడవి తెగల మధ్య గొడవలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. కొంచెం మారుమూల ప్రాంతాలకు పోతే, రిమోట్ ఏరియాకి పోతే వాళ్ళ గొడవలు ఎలా ఉంటాయో తెలుసా? వినండి, జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి, వినండి. ఆ మూల ప్రాంతాలకు పోతే వాళ్ళ గొడవలు ఎలా పెట్టుకుంటారు. అడవి ప్రాంతాలకి అనాగరికులకి గొడవలు పెట్టుకోవడానికి పెద్ద కారణాలు అవసరం లేదండి. ఆ గూడు నుంచి పోయేవాడు ఈ గూడు వైపుకి ఇలా చూస్తే చాలా ఏట్రా అలా చూస్తున్నాం, సాయంత్రం రా సెంట్రల్ తీసుకుందాం అంటారంట. అంటే గొడవలు అలా ఉంటాయన్నమాట. చూస్తే గొడవ, తుమ్మితే గొడవ, దొగ్గితే గొడవ, వాళ్ళకి జాతి వైరం గొడవ, ప్రాంతీయ వైరం గొడవ. పాస్టర్ గారు 7 సంవత్సరాల నుంచి సువార్త చెప్పారే, ఇంక మీరు గొడవలు మానరా, ఇంకెప్పటికీ మీరు మారరా, నేను వచ్చాను యేసుక్రీస్తు కోసం చెప్తున్నాను, చక్కగా ప్రేమగా ఉండండి చెప్తున్నాను, మీరు వెళ్ళి వాళ్ళని కొట్టడం, వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టడం, మీకు బుర్రలో పనిచేయవా, ప్రేమించండి రా, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడంటే ఎంత సువార్త చెప్పినా వాళ్ళకి అర్థమవలేదట.
పాస్టర్ గారు కోపం వచ్చింది, బ్యాగ్ సర్దేసుకున్నాడు. ఇంక మీరు మారరా, మీకు ఎంత చెప్పినా ఇలా గొడవలు పెట్టుకుంటారు, మీ దగ్గర ఉండే కానీ ఎక్కడికన్నా పోయి సువార్త చేస్తే బెటరు, మీ అడుగు తెగ్గల మధ్యన ఉన్నాను బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతే పాస్టర్ గారిని బతిమలాడుకున్నాడు గూడెం ప్రజలందరూ. అయ్యా అది కదయ్యా ఒక విషయం చెప్తున్నా, మీరు వెళ్ళిపోతే మా బిడ్డలకు చదువులు రావయ్యా, మీరు వెళ్ళిపోతే మాకు బట్టలు వేసుకోవడం తెలియదయ్యా, మీరు వెళ్ళిపోతే మేము ఏం తినాలో మాకు అర్థమవుదయ్యా, అయ్యా దయచేసి వెళ్ళొద్దయ్యా, మా బిడ్డలు బాగుండాలి, అందరూ బాగుండాలి, ఉండండి అయ్యా అంటే, ఎందుకు ఉండాలరా, మీరు గొడవలు మానరు, ఏమి మానరు, మీరు ప్రార్థనకు రారు, సరిగ్గా వాక్యం వినరు, ఎందుకు వినాలరా, మేము వెళ్ళిపోతాను రా అన్నాడట. అది కాదండి, మీకు మాట ఇస్తున్నాం, ఇంకెప్పుడు మేము తప్పు చేయమన్నారట. తప్పు చేయడానికి గ్యారంటీ ఏంట్రా అని అడిగితే ఆ గూడెం పెద్ద వచ్చి ఇలా అన్నాడట, అయ్యా మాకు నీతి ఉంది, ఆ నీతి ఏంటంటే మేము మళ్ళీ గొడవలు పెట్టుకోకూడదని ఒక నిబంధన చేసుకుంటాం. ఆ నిబంధన ఏంటంటే మా తొలుసూలు కుమారుడు ఎవరైతే ఉన్నాడో, గూడెం పెద్ద కొడుకు ఎవడైతే ఉన్నాడో, ఆ తొలుసూరు కుమారుని పట్టుకెళ్ళి మా శత్రువుల జాతి ప్రజల చేతికి ఇచ్చేస్తాం, అక్కడే మా బిడ్డ పెరుగుతూ ఉంటాడు, మా నుంచి ఏమాత్రం గొడవ జరిగినా మా బిడ్డని అక్కడ చంపేస్తారు. ఇదిగో మాకు ఒక నియమం ఉంది, ఈ నియమాన్ని అక్కడ ఇస్తున్నాం, మా బిడ్డ ఉన్నంత కాలము మేము గొడవలు పెట్టుకోం, మా బిడ్డని అక్కడ ఇచ్చామనగానే పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడట, రే ఇన్ని గొడవలు పెట్టుకుని మీకు ఇలాంటి నీతులు కూడా ఉన్నాయట్రా అని. ఉంది సార్, ఎప్పుడు చెప్పలేదు, మాకు ఆ నీతి ఉంది సార్, ఈరోజే మాకు బిడ్డని ఇస్తాం, ఈరోజే బిడ్డని ఇచ్చేస్తాం సార్ అంటే, అప్పుడు పాస్టర్ గారు అన్నారట, రే ఇప్పుడు మీకు సువార్త చెప్తాను కూర్చుంటారు ఒకసారి అన్నాడట. కూర్చుంటప్పుడు అన్నాడట, బాగా వినండి, కూర్చుంటే అన్నాడట, మనకు గొడవలు రాకుండా మీ బిడ్డను పట్టుకెళ్ళి మనం ఎలాగైతే పక్క గూడెం ప్రజలకు ఇచ్చేసి మనం సమాధాన పడుతున్నామో, దేవునికి శత్రులమైన మనం మన బిడ్డను పట్టుకెళ్ళి దేవునికి ఇవ్వడం కాదు, దేవుడే చెప్పండి తన జ్యేష్ఠ కుమారుని మనకి ఇచ్చేశాడు రా సమాధానం కొరకనగానే అందరూ ఒక్కసారి ఏడ్చారట. అయ్యా ఇన్ని రోజులు మీరు చెబుతున్న సువార్త మా బుర్రలకు ఎక్కలేదనగానే 7 సంవత్సరాల నుంచి నా బుర్ర పిక్కుని చెబుతున్నది ఇదేరా, దేవుడు మన కొరకు తన కుమారుణ్ణి బలిసేశాడు. శత్రులమైన మన చేతులు పట్టుకోవడానికి, మనకి క్షమాపణ ఇవ్వడానికి తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు చంపేసుకున్నాడు. ఇదేరా సువార్త అనగానే అప్పుడు అన్నారట, అయ్యా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారయ్యా అంటే, మారు మనసు పొంది బాప్టిజాలు తీసుకోండి. ఇదే సువార్త అపోస్తులకు అర్థమైంది, ఇదే సువార్త ఆది సంఘానికి అర్థమైంది. ఈ సాంగులో ఆ దృశ్యాలు వస్తాయి, మీరు చూడండి. పేతురు ఉంటాడు కదండి, పేతుడు 3 సార్లు బొంకేస్తాడు. ఎన్నిసార్లు? 3 సార్లు. ప్రభు చెప్తాడు, నువ్వు మాట ఇచ్చావు కానీ 3 సార్లు బొంకేస్తావు పేతురు అంటే, మరిసిపోయి 3 సార్లు బొంకుతాడు. ఆ సాంగ్లో మేమే తయారు చేసాం ఆ సాంగ్ని. ఆ సాంగ్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3వసారి అబద్ధం ఆడే సమయానికి ఎక్కడో పేతురు కింద పడిపోయి ఉంటాడు. భుజాల మీదకు ఉమ్మేసి ప్రభు యొక్క భుజాల మీదకు సిలివెత్తున్న టైంలో నేరుగా తన కళ్ళు పేతురు వైపు చూస్తాడు. ఆ కంటి చూపుతో పేతురికి అర్థమైపోద్ది. ఆ చూపుకి అర్థం ఏంటో తెలుసా? నేను చెప్పాను కదా, నువ్వు నన్ను ఎరగనంటావు అనగానే ఆ 3వసారి అబద్ధమైనప్పుడు ఆ పేతురు అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ అంటాడు, దేవా మాట తప్పాను, గతి తప్పాను, మాటిస్తున్నాను, ఇక మళ్ళీ చనిపోయే వరకు నేను ఎరుగునని నేనని తల క్రిందులుగా సిలువ వేయించుకుని చచ్చిపోయాడు. ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంటుంది, అందరూ తనను ద్వేషిస్తారు, ఎవ్వరు తను పట్టించుకోరు. అలాంటి టైంలో ప్రభు తను ఎత్తుకుని తను పట్టుకుంటాడు, తన మాటిస్తాడు, ఇంకెప్పుడు పాపం చేయకమ్మా అని తన వాదార్చిన దేవుడు నా కలవరి గిలి మీద సిలువ వేసేస్తుంటే ఆ సిలువ రక్తం ఇలా ఒత్తుతూ అంటుంది, దేవాని కోసం మేము ఏం చేయాలి ప్రభు అంటే, దానికి పునరుద్ధానం తర్వాత అర్థమవుద్ది, వెళ్ళండి ఇతర సమీప గ్రామాల్లో నేను మీ కొరకు మరణించి తిరిగి లేచానని ఇదందరికీ చెప్పండి. సాంగ్ చివరిలో ఒక వీడియో వస్తుంది, మీరు చూడండి. పౌలు అనే ఒక భక్తుడు ఉంటాడు, సాంగ్ ఆయనతోనే ఎండ్ అయిపోతుంది. పౌలు గారిని ఘోరంగా హింసించేస్తారు, భయంకరంగా బాధ పెడతారు. పౌలు గారిని కలవరి గిరి మీద ఎన్ని శ్రమలకు గురి చేశారో, క్షమించండి, కలవరి గిరి మీద ప్రభుని ఎన్ని శ్రమలకు గురి చేశారో ఆ సిలువ శ్రమలకి తగినట్టుగా సమానమైన శ్రమలు అనుభవించిన వాడు అపోస్తలుడైన పౌలు. ఎలా చంపేస్తారో తెలుసా? ఆయన అరెస్ట్ చేసిన తర్వాత నీరో చక్రవర్తి అయాంలో చరిత్ర చెప్తుంది, ఇలాంటి దొంగ ఒకటి తయారు చేస్తారండి, తలకాయలు నరకడానికి దొంగ. ఆ దొంగ మీద పౌలు గారు తలకాయ పెడతారు, కత్తి పైకెత్తుతారు. నువ్వు నేనైతే ఏమంటాం తెలుసా? ఏదో తెలియక సువార్త చేశానండి, ఇంక ఈ రోజు నుంచి సువార్త చేయను, నన్ను వదిలేయండి, ఈ రోజు నుంచి యేసు కోసం మేము ప్రకటించమంటాం. ఎందుకంటే మనకు ఆధార్ కార్డు మారుతానంటేనే యేసు ఎవరో మనకు తెలియదు అంటున్నాం మనం.
రేషన్ కార్డులో రేషన్ ఎవరంటేనే మనకి ఏసెవరో తెలియదు అంటున్నాం మనం. ఉద్యోగంలో ఇదిగో పర్సంటేజ్ మీకు దక్కదంటేనే ఏసెవరో మనకు తెలియదు అంటున్నాం మనం. క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. కానీ పౌలు గారి మెడ మీద కత్తి పెట్టి ఒకేసారి నరికేయడానికి కత్తి అలా పైకెత్తుతున్నప్పుడు పౌలు గారు రాసేంటి తెలుసా? నేరుగా 2 కళ్ళు పరదేశ్ వైపు చూస్తుంటే ఎందుకు తెలుసా? నేను నమ్మకమైన సేవ చేశాను, మంచి పోరాటం, నా పడుగు కరముట్టించాను, నా పాపాన్ని తీసుకెళ్ళడానికి ఏ యేసుడైతే చనిపోయాడో ఇప్పుడు ఆ ప్రాణానికి ప్రతిగా జవాబుగా నా ప్రాణాన్ని ఇచ్చేస్తానని ఆ తల నరుగుతుంటే ఆయనే స్వయంగా తల నరికించేసుకుంటాడండి. చనిపోయిన తర్వాత పరదేశకి వెళ్తాడు. తను ఎవరినైతే చంపేశాడో ఆ స్తెపన కళ్ళ ముందు కనబడతాడు. తను ఎవరైతే క్రైస్తవుల గుంపుని చంపేశాడో ఆ గుంపు అంతా కళ్ళ ముందు కనబడతారు. ఇలా పరదేశంలో ఎత్తుక్కుంటూ ఉంటాడు. ఆ వీడియో అంతా మీకు కనబడుతుంది. ఆ పరదేశంలో ఎవరి కోసం ఎదుగుతున్న పౌలు అంటే ఆ మౌనం వెనకాల ఒక సమాధానం ఉంది. మన కొరకు మరణించిన ఆ నజరేయుడైన యేసుడేడి అని ఎదుగుతాడు. ఆమడ దూరాన్న యేసు కనబడతాడు. ఒక లైన్ వస్తుంది అక్కడ, పౌలు దేని కొరకైతే పోరాటం చేశాడో ఆ యేసుని చూసి తన జీవితాన్ని సార్థకతం చేసేసుకున్నాడు. ఎందుకో తెలుసా? పాపం యొక్క తీవ్రత ఏంటో వాళ్ళకి అర్థమైంది. దేని నుంచి విడిపింపబడ్డామో అర్థమైంది. యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలో అర్థమైంది. ఎందుకు ఆయన వెంబడించాలో అర్థమైంది. ఎందుకు సువార్త చేయాలో అర్థమైంది. మనకే అర్థం అవ్వలేదు. మనకేం అర్థమైందో తెలుసా? మనకి ఇల్లు ఇస్తాడేమో అని నమ్ముకుంటున్నాం మనం. మనకేం అర్థమైందో తెలుసా? మనకి బిడ్డలు లేకపోతే బిడ్డలు పుడతారేమో అని నమ్ముకుంటున్నాం మనం. మనకి యేసుప్రభు అంటే ఏమర్థమైందో తెలుసా? డిఎస్సిలో ఒక మార్క్ వస్తే చాలని నమ్ముకుంటున్నాం మనం. యేసుప్రభుని మనం ఎందుకు నమ్ముకుంటున్నాం తెలుసా? ఏదో ఒకటి కలిసి వస్తుందని నమ్ముకుంటున్నాం. యేసుప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నాం? ఇడ్డోరు మీద చెప్పినా ఆ గేదె పాలివ్వలేదని నమ్ముకున్నారంట. యేసుప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారంటే రకరకాల కారణాలు నమ్ముకుంటున్నారు. కొంతమంది ఎందుకు నమ్ముకుంటున్నారంటే ఆ సమాధుల దొడ్లో స్థలం దొరకదని నమ్ముకున్నారంట. రకరకాల కారణాలు నమ్ముకుంటున్నారు. కానీ బైబిల్ దేవుడు నీకు అర్థమైతే యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆదాము నుంచి వచ్చిన నా స్వభావానికి, నేను చేసిన నా పాపాలకి బదులుగా నేను చనిపోలేదు, మరి నజరేయుడైన యేసుడు చనిపోయాడు. ఆయన నేను ఎందుకు నమ్ముకోవాలంటే నా ప్రాణం బ్రతుకుండానికి ప్రాణం పెట్టేశాడు, నేను రక్తంతో ఉండడానికి రక్తం కాచాడు, నా జీవితం కొరకు పూర్తిగా బలైపోయాడని అపోస్తులకు ఎప్పుడైతే అర్థమైందో అపోస్తులు అక్కడి నుంచి కదిలిపోయారు. ఈ పాట మీరు చూడండి. నిజంగా మీకు అర్థమైతే ఈ పాట అయిన తర్వాత ఎవ్వరి వైపు చూడొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, ఎవరికీ సంజాయిషి చెప్పొద్దు. నువ్వు దేవుని ఎదుట ఎలా ఉన్నావో నీకు అర్థమైతే అక్కడికక్కడే మోకాళ్ళు వేసి ఈ పాట అయిన తర్వాత చిట్ట చివరి ప్రార్థనలు ఒప్పుకోండి. దేవా నీ ఎదుట మేము పాపం చేసామని ఒప్పుకోండి. దేవా